నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హరీష్ గారు నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఆల్ గాడ్స్ గ్రేస్. ప్రేక్షకులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దట్ యువర్ అవుట్ పోరింగ్. చాలా మంచి విషయాలు జరగాలి. శని వక్రమైనా సరే, అతిచారంగా వెళ్ళినా సరే, కులదేవత అనేది చాలా ముఖ్యం. అందరూ కులదేవతని ఒక కంటిన్యూస్ ప్రేయర్స్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. అద్భుతం అండి. మీ వీడియోస్ కోసం నిజంగా మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఇవ్వటం, వాటిని చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. చాలా అక్యురేట్ గా చెప్పారని చెప్పి ఎన్నో కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఖచ్చితంగా మీ సాధన ఖచ్చితంగా అలాగే మీ గురువులకి చెందుతుంది మీ విద్య అంతా. ఫస్ట్ మా పేరెంట్స్, మా అమ్మ నాన్న, తర్వాత మా తాతయ్య గారు, దెన్ గురువు. ఖచ్చితంగా బికాస్ మా తాతయ్య మా గురువు. సో ఇట్స్ మీ అసోసియేషన్ మాకు ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషం. అయితే కార్యక్రమం మొదలు పెడదామండి. ఇక ఇప్పుడు మేషరాశి. శని వక్రగతి రీత్యా మేషరాశి వారికి ఎలా ఉంటుందండి? ఆల్రెడీ ఏలినాటి శని ప్రారంభమైన వీళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు ఈ వక్రగతి రీత్యా? మేషరాశి వాళ్ళకి ఎవరైతే ఆల్రెడీ 7.5లో ఉన్నారో, ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చింది ఒక 3-4 months ఆర్ 1 year బ్యాక్. కానీ అమ్మాయికి నాకు నచ్చలేదు, లేదంటే ఆ అమ్మాయికి నన్ను నచ్చలేదు, అందుకని వద్దు అనుకున్నాము. అలాంటి అమ్మాయి ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. సో చాలా మందికి పెళ్ళి అయ్యడానికి ఇలాంటి టైంలో, బికాస్ ఏంటంటే వాళ్ళ ఊరు మారుతుంది, వేరే ఊరికి వెళ్ళి మనం ట్రై చేయాల్సి వస్తుంది. చాలా ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి నేను చూసేది చాలా గొప్పగా మార్పు వచ్చేది అనేది దట్స్ బికాస్ ఆఫ్ ద జాబ్ ప్రాస్పెక్ట్లో. మీకు వ్యాపారంలో ఉన్నా సరే, ఉద్యోగంలో ఉన్నా సరే, శని ఎప్పుడైతే వక్రం అవుతాడో, ఈరోజు దాకా అసలు నాకు ఛాన్సే లేదు, నేను చాలా కష్టపడుతున్నా ఉన్నాను, నేను మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాను, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంది, కానీ నాకు ప్రమోషన్ లేదు, నేను అనుకున్న ఒక ప్యాకేజ్ వచ్చి లేదు, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ అట్ ద వెరీ లో లెవెల్ అన్న మేషరాశిలో పుట్టిన ఎవరైనా సరే వాళ్ళకి ప్యాకేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అదేలాగా మీ ఓల్డ్ ఫ్రెండ్, ఓల్డ్ కలీగ్, వీళ్ళ వల్ల మంచి ఆఫర్ వస్తుంది. సో ట్రాన్స్ఫర్ అవుతుంది, వేరే చోటకి వెళ్ళడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలాగా చాలామందికి బయటికి వెళ్ళాలి, లైక్ ఐ వాంట్ గో అబ్రాడ్లోకి వెళ్ళాలి, అబ్రాడ్ సెటిల్ అవ్వాలి. ఇంతకుముందు ఒక ఆఫర్ వచ్చింది, కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీ సమస్యల వల్ల మా మదర్ని చూసుకోవాలి, మా నాన్నని చూసుకోవాలి, అందుకని వెళ్ళలేకపోయాను, మళ్ళీ వస్తే బాగుండు అని అర్థమయ్యే సిచ్యువేషన్లో ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 month లోపల అలాంటి ఆఫర్, సేమ్ ప్లేస్, సేమ్ ఆరిజిన్, సేమ్ కంట్రీ, అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆఫర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బైట్. సో అని వక్రంగా ఉన్నానంటే కొత్తగా ఏది జరగదు, పాత విషయాలు మళ్ళీ రిపీట్ అవుతుంది. వక్రస్థానం ఇస్ బేసిక్లీ రెట్రోగ్రేడ్. రెట్రోగ్రేడ్ అంటేనే మీకు రెట్రో అని దాన్ని మీరు సెపరేట్గా చూసారంటే, ఇప్పుడు మనం రెట్రో అంటేనే ఒకటే రెట్రో మ్యూజిక్ అంటాం, 80sలో 90sలో, అదే సమాచారం, కొత్తగా ఏం లేదు. ఇక్కడ జస్ట్ పెయింట్ చేసి కొత్తగా ఇస్తున్నారు మీకు, అంతే. సో ఆటోమేటికల్గా మీకు కొత్త విషయాలు జరగడం కంటే ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఉన్న విషయాలు జరుగుతుంది. చాలా టైం వెయిట్ చేసి నాకు అసలు ఇల్లు కొనాలి, వెయిట్ చేస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నాను, కానీ మంచి ప్లాట్ దొరకలేదు, మంచి స్థలం లేదు అని చెప్పే వాళ్ళకి ఇప్పుడు మంచి స్థలం దొరుకుతుంది. బట్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు ఆ స్థలాన్ని, లేదంటే మీ ఫ్రెండ్ ఎవరైనా కొనుక్కొని ఉంటారు, వాళ్ళు రెఫర్ చేసి ఉంటారు, కానీ మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి స్థలంలో మీరు ఇల్లు కట్టడం, అలాంటి అపార్ట్మెంట్ కొనడం, బుధుడు కనెక్ట్ అయ్యాడంటే అపార్ట్మెంట్, బుధుడు కనెక్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్గా ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్, ఇల్లు కట్టడం కంటే ల్యాండ్ తీసుకోవడమో లేదంటే అపార్ట్మెంట్ కొనుక్కోవడమో, ఇది వచ్చి మీకు కనెక్ట్ అయ్యే ఒక స్థానం ఏర్పడుతుంది. అదేలాగే చాలా మందికి ఇప్పుడు సిచ్యువేషన్లో అసలు నేను అనుకున్న కోర్స్ ఒకటి, కానీ నా యొక్క తలరాత నేను వచ్చి వేరే కోర్సులోకి జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్, లేదంటే నేను వెళ్ళి అడ్వాన్స్ ఆల్రెడీ పే చేశాను, క్యాపిటేషన్ ఫీజు ఎక్కువ ఉందని అనుకున్నాను సిచ్యువేషన్లో, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న కోర్సు, మీరు అనుకున్న కాలేజ్ మీకు దొరకడానికి ఛాన్స్ ఉంది. బుధుడు అంటేనే దట్స్ బేసిక్లీ ఎడ్యుకేషన్, దాంట్లో ఏం ఒక మార్పు లేదు, కానీ మీ ఊర్లో దొరకదు, కొంచెం దూరంగా వెళ్ళడం, లేదంటే హాస్టల్ ఫెసిలిటీ ట్రై చేసి కూడా దొరకకుండా బయటికి మనం కూర్చోవడం, చదవడం, ఇలాంటి విషయాలన్నీ మీకు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదేలాగా మీ ఫ్రెండ్ లేదంటే మీ యొక్క అన్న ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో కానీ తిరిగి ఇవ్వలేకుండా ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు మీకు అడిగిన డబ్బులు గ్యారంటీగా తిరిగి ఇస్తారు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, కొంచెమైనా నేను ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ట్రై చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా స్టాక్స్ కానీ అలాంటి ఏదో ఒకటి ట్రై చేయాలనుకుంటున్నాను, లేదంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను,
బట్ ఇప్పటిదాకా అవ్వలేదంటే నెక్స్ట్ 4 monthsలో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. మెయిన్గా ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే, మీ కరెంట్ అకౌంట్ మారుతుంది, మీ ఓడి లిమిట్ మారుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానం ఉన్నా అంటే ఈఎంఐ కట్టడం కట్ చేసి హోల్సమ్గా ఒకటే ఈఎంఐ కడతారు. 6 చోట్ల 7 చోట్ల కొంతమంది డబ్బులు కావాలి, సో యాప్లో ఇప్పుడు క్లిక్ చేస్తే డబ్బులు వస్తుంది, కానీ దానికల్లా ఇంట్రెస్ట్ రేట్ అలానే ఎక్కువ ఉంది. సో ఇదంతా మీకు కట్ చేసి ఒక పెద్ద లోన్ తీసుకుంటారు, ఆ పెద్ద లోన్ని అన్ని లోన్ని క్లోజ్ చేసి ఒకటే చోట ఈఎంఐని మీరు కట్టే ఒక ఇది వస్తుంది. సో మేషానికి చూసి అంటే ఇదంతా ఒక పెద్ద ప్లస్. ఇంకొకటి, అసలు నాకు ఈ జాబే వద్దు, ఐ డోంట్ లైక్ దిస్ ఫీల్డ్ అట్ ఆల్, నేను ఫీల్డే మారాలనుకుంటున్నాను, అలా అనుకున్న వాళ్ళకు కూడా కొత్త ఫీల్డ్లో పెద్ద ప్లేస్మెంట్ కూర్చుంటారు, ఇక మీద మీకు బాగుంటారు. శని వక్రంగా ఉన్నా అంటే ఇదంతా బాగుంటుంది. సో ఏదైతే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. శని వక్రంగా ఉన్నాడంటే లెఫ్ట్ యాంకిల్ ట్విస్ట్ అవుతుంది ఫర్ ద ఎల్డర్ పీపుల్. మెయిన్గా బాత్రూమ్ వెళ్ళడం కానీ, అక్కడి నుంచి తిరగడంలో కాస్త జారడం కానీ ఇలా ఉంటుంది. అదేలాగా కొంతమంది హెరణ్య కంప్లైంట్ వస్తుంది, అదేలాగా స్కిన్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంది. ఇదంతా మీరు కాస్త మెయిన్గా మేషంలో ఉన్న వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ మీకు వక్రంగా ఉందంటే ఇది అంతా జరుగుతుంది. నేను చెప్పిన లిస్టులో ఒక్కటి కూడా మీకు జరగకుండా ఉండదు, అన్నీ జరుగుతాయి. లేదంటే జన్మజాతకంలో కూడా వక్రంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వక్రంగా లేదనుకోండి, మనల్ని డ్రమాటిక్గా మోసం చేసడానికి రెడీగా ఒక మనిషి వస్తాడు. ఇప్పుడు సార్ ఇంత మీరు డబ్బు పెడితే మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, నార్మల్గా ఎఫ్డీలో మీకు 6 to 7% సార్, కానీ ఇక్కడ ఈ మనిషి మీరు చేసే చెట్టు చూసారంటే 15% ఇస్తాడు సార్. నెక్స్ట్ 3 monthsలో మీకు ఒక పెద్ద భూమి వస్తుంది సార్. ఈ కథ అంతా కథనే, ఏది నిజం కాదు, ఇట్స్ ఆల్ సినిమాటిక్ డ్రామా. అందుకని మీకు మీ జాతకంలో అసలు వక్రంగా గ్రహం లేదంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అనవసరమైన గొడవలు, అనవసరమైన హెల్త్ సంబంధించిన ఇష్యూలో, అంటే మీకు కాకపోవచ్చు, మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క హెల్త్ వలన మీకు డబ్బు ఖర్చు అవ్వచ్చు, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, లేదంటే నిద్ర రాకుండా కొంచెం డిస్టర్బెన్స్, లేదంటే కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్, లేదంటే కంటిన్యూస్గా ఓవర్ టైం చేయడం, వర్క్ లోడ్ చాలా ఎక్కువ అవ్వడం, ఇదంతా మనకి జరగడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా మీ మామయ్య లేదంటే మీ బాబాయ్ వీళ్ళ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి రెమెడీస్ ప్రత్యేకంగా మేషరాశి వారు చేసుకోవాలి? అబ్సల్యూట్లీ చెప్పాలంటే ఇప్పుడు చాతుర్మాస వ్రతం స్టార్ట్ అవుతుంది, యూనో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్. యా, సో ఇలా ఉన్నప్పుడు పాఠశాలలో చదివే, ఐ మీన్ వేద పాఠశాలలో చదివే పిల్లలకి అన్నదానానికి మీరు డబ్బులు ఇవ్వచ్చు ఫ్రీక్వెంట్గా. నెక్స్ట్ 4 monthsలో ఈ నేను 3 నక్షత్రం చెప్పాను, ఒకటి ఆశ్లేషం, రెండవది జ్యేష్ఠ నక్షత్రం, ఇంకొకటి రేవతి నక్షత్రం. ఆ నక్షత్రం రోజు మీ పేరు మీద ఒక అర్చన లేదంటే ఒక దానం అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది పరిహార స్థానంగా మారుతుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా గొప్ప చేంజెస్ వస్తుంది, మీరు బాగుంటారు. బ్యూటిఫుల్. అలాగే బాగుండాలి మేషరాశి వారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్లియర్గా చెప్పారు. నారాయణ సుత్తి లేకుండా సూటిగా అని అంటారు కదా, అట్లా క్లియర్గా ప్రొడిక్షన్స్ అనేవి ఇచ్చేసారు. సో డెఫినెట్గా మీ ప్రొడిక్షన్స్కి యాక్యురేట్గా అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు చెప్పిన పాజిటివ్స్ అన్ని మేషరాశి వాళ్ళకి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృషభ రాశి, మరి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందండి శని వక్రగతి అనేది? ఇప్పటి నుంచే కొంచెం భయపెడుతూ ఉన్నారు, వచ్చేస్తున్నాడు మేషరాశిలోకి ఎంటర్ అయ్యాడా, మీకు కూడా వెళ్ళినట్టు శని మొదలవుతుంది అని చెప్పి. సో ఒకంత శని అంటే అన్ని రాశుల వాళ్ళకి ఎంతో కొంత భయం అయితే ఉంటుంది. మాస్టర్ కదా, మాస్టర్, మామూలు మాస్టర్ కాదు, బెత్తం పెట్టి కొట్టాల్సిందే. సరే, మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది హరీష్ గారు? సో వృషభ రాశి వాళ్ళకి ఈ శని వక్రం అవుతున్నాడు అంటే 3 విషయాల్లో మీకు పెద్ద గొప్ప చేంజెస్ అవుతుంది. ఐ మీన్ ఇట్ విల్ బి పాజిటివ్ వే. ఎలా చూసినా శని వక్రంగా ఉండేది గురువు యొక్క స్థానంలో, మనకి అగైన్ రేవతి నక్షత్రంలో శని వక్రంగా ఉంటున్నాడు. వృషభ రాశికి అది లాభస్థానం. లాభస్థానం సంబంధించిన విషయాలు అన్నీ మీకు సక్రమంగా జరుగుతుంది. మీనింగ్ ఈ రోజు దాకా మీకు అసలు ఒక్కరోజు కూడా నాకు డబ్బు లేదు, నేను ఎంత ఖర్చు పెట్టినా ఎంత డబ్బు వచ్చినా ఇమ్మీడియట్గా నెక్స్ట్ లెవెల్లో ఒక 40% ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ నాకు అసలు యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ మీ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మనీ, చేతుల్లో డబ్బులు అసలు ఆగదు అని చెప్పే ఒక్కొక్క మనిషికి గ్యారంటీగా డబ్బులు అనేది మన చేతిలో ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, 20 ఏళ్ల కింద నాకు మా అన్నకి ప్రాబ్లం అయింది, లేదంటే ఒక 10 years ముందరే ప్రాబ్లం అయ్యి సెపరేట్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మాకు ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదు, లేదంటే నా యొక్క ఫ్రెండ్ వల్ల నాకు చాలా ప్రాబ్లం అయింది, వాళ్ళ ఫ్యామిలీ మాకు ఫ్యామిలీ అసలు టచ్ చేయలేదు అని చెప్పే ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళందరూ కలిసిపోతారు. శని వక్రంగా ఉన్నప్పుడు ఏ ఫ్రెండ్ అయితే వద్దని ఎక్కడైతే కోట్లాట్లు అయ్యి
మీరు బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేలాగా అన్నదమ్ముల బంధం అనేది అగైన్ ఇట్ విల్ గెట్ ప్యాచ్ అప్, ఫెవికాల్ తీసి అంటించినట్టు అట్లా అతుకుపోతారు అనమాట. ఇంకా అది అలా ఉండిపోతుందా? అంతే, సెట్. దిస్ ఇస్ ఓన్లీ ద ఈవెంట్. ఈ ట్రైన్ ఈ టైంకి ఇక్కడ వస్తుంది అని చెప్పడం శని వక్రం. ట్రైన్ రావంగానే మనం ఏం చేస్తాం, లోపలికి కూర్చుంటామా లేదంటే చూస్తూ ఉంటాం, అంతే. సో ఆటోమేటిక్లీ ఇక మీద నుంచి మీకు బాగుంటుంది. సో మీ ఫ్యామిలీ సెట్ అవుతుంది, మీ అన్నయ్య వచ్చి మీకు కనెక్ట్ అయిపోతాడు, మీ అక్క వల్ల ఏదైనా ఇష్యూ ఉంది, ఎప్పుడు మా అక్క కొంచెం వంకరటికంగానే ఉంటారు, పార్షియాలిటీ చూస్తుందని మాకు సెపరేట్ చేశారు, ఏదైనా సరే అలాంటి సిచ్యువేషన్ అంతా మీకు క్లోజ్ అవుతుంది. సో యువర్ కనెక్షన్ విత్ రెస్పెక్ట్ టు యువర్ ఎల్డర్స్, మీ బ్రదర్ అయినా సరే మీ సిస్టర్ అయినా సరే అది ఈజీగా మీకు రావడం అనే ఛాన్స్. సెకండ్ వన్, పోయిన లాస్ట్ ఇయరే నాకు రావాల్సిన ప్రమోషన్ ఏదో సమాచారం వల్ల మాకు జరగలేదు, ఇప్పుడు జరుగుతుందా అంటే ఇప్పుడు మీరు ట్రై చేస్తే దొరుకుతుంది. బికాస్ ఆల్రెడీ ట్రైడ్ వన్ విల్ బీ టెస్టెడ్ నౌ. ఇంతకుముందు మనం ట్రై చేసి జరగలేదంటే ఇప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు ఆ ప్రమోషన్ వస్తుంది. అదేలాగా ఏ అబ్బాయి అయితే వద్దన్నామో ఆ అబ్బాయి మళ్ళీ మనం పెళ్లి చేసుకుంటాం. చూసాము దొరకలేదు, కానీ మాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, సంభవం పెళ్ళైతే ఓకే అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు మీకు పెళ్ళి అవ్వడం. మీ ఇంట్లో చాలా మందికి పంచమ స్థానం లాభస్థానం అనేది సమశబ్దమ భావం. సో 100% మీ ఇంట్లో బాబు పుట్టడానికి ఛాన్స్. యాక్చువల్లీ బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో శని వక్రం అవ్వడం వల్ల కమల పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బుధుడు కనెక్ట్ అయిందంటే చాలా మందికి చూసారంటే వీళ్ళు ఫెలోపియన్ ట్యూబ్యూల్స్లో ప్రాబ్లం అయ్యి కొంతమందికి ట్యూబ్ కట్టేయడం, లేదంటే ఎక్టోపిక్గా ఇష్యూస్ రావడం, లేడీస్కి చెప్తున్నాను. కానీ అదంతా ఇప్పుడు సెట్ అయ్యి మీకు విత్ మెడిసిన్ కమల పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఐవీఎఫ్ తీసుకుంటున్నారు, ఐయుఐ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవన్నీ మీరు తీసుకుంటున్నారు కదా, అది ఇప్పుడు రిజల్ట్ ఇస్తుంది. ఈ నెక్స్ట్ 4 monthsలో మీకు కన్ఫామ్గా మీకు మంచి జరగడానికి, పిల్లలు కన్సీవ్ అయ్యడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. మీరు ఎలా చూసుకున్నా మే జూన్లో మీకు బాబు లేదంటే పాపు ఉచ్చ స్థానంలో సూర్యుడి ఇంట్లోకి గురువు వెళ్ళడం, అప్పుడు కరెక్ట్గా మీకు బాబు పుట్టడం, అందుకనే బాబు పుట్టడం అని చెప్తున్నాను. అది ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. అదేలాగా మీకు అసలు మీ ఫ్రెండ్ తీసుకున్న డబ్బులు, మీ ఎల్డర్స్ తీసుకున్న డబ్బులు రావాలంటే ఇప్పుడు వస్తుంది. చాలామంది ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళుగా డాక్టరేట్ చేయాలి, నేను థీసిస్ ఇచ్చాను సార్, కానీ మా గురుగారు అసలు ఏమో సరిగా లేదని చెప్పారు, ఎలాగైనా ఇప్పుడు సెట్ అయ్యి కొంచెం మాకు డాక్టరేట్ వస్తుందా అని అడిగితే ఇప్పుడు వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ మీ పీపుల్ అవార్డ్స్కి నామినేట్ అవుతారు, పెద్ద పెద్ద అవార్డ్స్, పెద్ద పెద్ద రివార్డ్స్కి మీరు నామినేట్ అయ్యి ఇప్పుడు మీ పేరు దాంట్లో రికమెండేషన్లో వస్తుంది. మీ ఆఫీస్లో మిమ్మల్ని పెద్దగా సత్కారం చేసే ఒక సిచ్యువేషన్ గ్యారంటీగా వస్తుంది. ఇదంతా ఎప్పుడంటే మీకు ఒరిజినల్గా గ్రహం నేను చెప్పినట్టు కర్కాటకంలో కానీ వృశ్చికంలో కానీ మీనంలో కానీ వక్రంగా ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది. ఎక్కడ గ్రహం వక్రమైనా గ్యారంటీగా మీకు, ఒకవేళ వక్రంగా లేదంటే వాట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇస్ ఒంట్లో పాస్పరస్ కంటెంట్ బేసికల్గా తగ్గిపోతుంది. మీనింగ్ యూ హ్యావ్ టు టేక్ మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్, అది కంటిన్యూస్గా తీసుకోవాలి. అదేలాగా ఎనీ కైండ్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ అయిపోతారు ఇంట్లో తరచుగా 3-4 monthsలో. నెక్స్ట్ పిల్లలకి ఇట్లాగా డిస్టర్బెన్స్, హెల్త్ డిస్టర్బెన్స్ ఉంటుంది, దానికి ఒక ఉండే ఖర్చులు, ఇదంతా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఎలా చూసినా వృషభ రాశి వాళ్ళకి ఇన్నేవే పాజిటివ్గానే ఉంటుంది. ఎంత చూసినా సరే మనకు ఒక పెద్ద పాజిటివ్ చేంజ్ అనేది నెక్స్ట్ 3-4 monthsలో దొరుకుతుంది. బట్ నమ్మకూడని మనిషి మీ ఫ్రెండ్, ఒకవేళ మీ జాతకంలో గ్రహం వక్రంగా లేదంటే ఒక కొత్త మనిషి వస్తున్నారు, కొత్తగా ఒక పరిచయం వస్తుంది, వాళ్ళు వచ్చి మనకి ఏదైనా వాళ్ళ యొక్క సిచ్యువేషన్ సరిగా లేదని డబ్బులు అడుగుతున్నారంటే మీరు ఇస్తే అంతే అయిపోయింది. ఏంటంటే వక్రంగా ఒక గ్రహం ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ని ఫ్రెండ్గా బయటగా ఉంచాలి, ఇంటి లోపలికి తీసుకురాకూడదు. ఇట్ మే కాస్ట్ లాట్ ఆఫ్ రెపర్కషన్స్ అన్నెసెసరీలీ, అది మీరు చూసుకోవాలి అంతే. సో వృషభ రాశి వాళ్ళకి పెద్దగా నెగిటివ్ ఏం లేదు, ఇదంతా మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. ఆరోగ్యం ఒక్కటి చెప్పండి, ఎలా ఉంటుంది ఆరోగ్యం? మెయిన్గా ఆరోగ్యంలో విటమిన్ డెఫిషియన్సీ, మోకాళ్ళ సంబంధించిన విషయాల్లో కాస్త ప్రాబ్లం, అది మాత్రమే అవుతుంది. సో పెద్ద నెగటివ్ ఏమీ లేదు. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి? మీ ఇష్ట దైవం, మీరు ఏ ఇష్ట దైవం అయితే ఆ ఇష్ట దైవానికి మీరు పాసిబుల్గా గురువారం రోజు పొద్దున, అంటే మీరు పాదయాత్రగా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నారు, దుర్గమ్మ తల్లి దేవుడికి వెళ్తున్నారంటే విజయవాడకి దిగి అక్కడి నుంచి మీరు నడవాలి. ఒక 3 kilometers మినిమం మీరు నడిచి వెళ్ళి మనం స్వామి దర్శనం చేసుకుని వస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది, మీరు చాలా బాగుంటారు. హరీష్ గారు, మిథున రాశి వారికి ఈ శని వక్రగతి ఎటువంటి ఫలితాలను ఇస్తోందో ఒకసారి మీ ప్రెడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను.
మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ విషయం ఈ శని వక్రం అవడం అనేది చాలా మంచిది అనేది నా యొక్క వే ఆఫ్ అప్రోచ్. ఎందుకంటే మీ రాశి అధిపతి అని చెప్పేది బుధుడు. ఆ బుధుడి యొక్క నక్షత్ర స్థానం అనేది రేవతి. ఆ నక్షత్ర స్థానం రేవతి అయినప్పుడు అక్కడ వక్రం అవుతున్నాడు. సో యువర్ కర్మ ఈజ్ అగైన్ గెటింగ్ సంథింగ్ న్యూలీ అప్డేటెడ్ అని చెప్పొచ్చు. కొంతమందికి చూసారంటే ఒక జాబ్లో ఉంటారు, కానీ ఒక ప్లేస్కి మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలి, కొత్త బ్రాంచ్కి మీరు అక్కడ మేనేజర్గా వెళ్ళాలి, అక్కడ మీరు బ్రాంచ్ని టోటల్గా టేక్ ఓవర్ చేయాలి, అది మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాలని చాలా అంబిషియస్గా ఉంటారు. మిథున రాశి వాళ్ళు వెరీ అంబిషియస్. అలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి, మీరు వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూషనే వద్దు. నెక్స్ట్ 3-4 monthsలో వచ్చే ఆపర్చునిటీ పటక్కని పట్టుకోండి. మీరు అక్కడికి వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ అవుతారు, GM అవుతారు, CPU హెడ్ అవుతారు, అట్లా సెటిల్ అయిపోతారు. ఫస్ట్ విషయం. సెకండ్, మిథునంలో పుట్టిన వాళ్ళకి గ్యారంటీగా ఆఫ్ షోర్ ఆపర్చునిటీ వస్తుంది. బయట దేశంలో గ్యారంటీగా మీరు సెటిల్ అవుతారు. మెయిన్గా న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఇలాంటి చోట మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది 90% జరుగుతుంది. శని వక్రం అనేది ఒక్కొక్క ఇయర్, ఎవ్రీ ఇయర్ ఎలా అయినా 3 months to 4 months ఇలా ఉంటుంది. ఆ 3 months to 4 months ఒక్కొక్క ఇయర్ పుట్టిన మనిషి మీరు తీసుకుంటే కోట్ల మంది ఉంటారు. సో ఇలా వక్రంగా ఉన్నప్పుడు మీరు వద్దన్నా సరే అలా వెళ్ళి సెటిల్ అవ్వడము, అదేలాగా కోట్ల మంది ఉన్నప్పుడు వాళ్ళ అందరికీ మంచి జరగాలి, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు బ్యాలెన్స్ 6 months ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అవసరమే లేదు, కానీ ఒక మనిషి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, నా దగ్గర సబార్డినేట్గా ఉన్నాడు, నా అండర్ స్టడీలో ఉన్నాడు, సడన్గా ఆయన మేనేజర్ అయిపోయాడు, ఇప్పుడు నన్ను సతాయిస్తున్నాడు, ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి. ఇదంతా ట్రైలర్ మాత్రమే, ఒక 3 months మాత్రమే. తర్వాత శని వక్రం నుంచి నార్మల్ అయిన తర్వాత ఆయనకి సీన్ అంతే అని కూర్చోబెట్టేస్తారు. హీ విల్ నాట్ గ్రో. అప్పుడు మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి విషయం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలా మందికి ఇప్పుడు ఫారిన్లో ఉన్న సిచ్యువేషన్ సరిగా లేదు, అక్కడ లే ఆఫ్స్ జరుగుతుంది, AI టేక్ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేదు, అట్లీస్ట్ నేను ఇండియాకి వచ్చిన మా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి ఏదైనా ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఆ బిజినెస్ ఏఐగా బయటకు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇలాంటి విషయాలు ఐడియాస్ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు బ్యాక్ టు ఇండియా, ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడం, ఇక్కడ వచ్చి కొత్త ఒక బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేయడం, అదంతా చాలా బాగా సెట్ అవుతుంది. 10వ స్థానం యాక్టివ్గా ఉందంటే డబ్బుల పరంగా ఎక్కడైతే లాక్ అయిందో ఆ లాక్ అయిన డబ్బులు అంతా వస్తుంది. ఇంతకుముందు ఇచ్చాము, ఆల్మోస్ట్ 4 years అయింది, డబ్బులు ఇస్తా అన్నాడు నాతో పనిచేసిన మనిషి, కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ అంతా ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే వాడు డబ్బులు ఇస్తాడు, నిన్న దాకా నిద్రపోతాడు. వన్స్ శని వక్రంగా అయ్యాడంటే ఇమ్మీడియట్గా మీరు కాల్ చేశారు, ఇఫ్ యూర్ ట్రయింగ్ టు టాక్ టు దెమ్, లేదో మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేక ముందర శని వక్రంగా ఉన్నప్పుడు వాడికి గిల్టీ కాన్షియస్ వస్తుంది. మీరు ఇది వ్యాపారంలో మీకు ఇచ్చిన గూడ్స్ వల్ల రావాల్సిన డబ్బు అయినా సరే, మీకు ఊరికే మీ హెల్ప్ చేయాలని మీరు ఇచ్చిన డబ్బులైనా సరే ఇప్పుడు రిటర్న్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 10వ స్థానం అంటే కర్మస్థానం. సో మీ ఇంట్లో పుట్టిన, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, మెయిన్గా బాబాయ్ అయినా సరే లేదంటే మామగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్గా వాళ్ళ మోకాళ్ళలో దెబ్బలు తాకడం, కాళ్ళు ఏదైనా చిన్న ట్విస్ట్ అవ్వడం, ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా ఇంట్లో పెద్దవాళ్ళు చాలా ఇష్యూగా ఉన్నారు, ఈరోజు రేపనే ఉన్నారంటే ఈ 3 నెలల్లో గ్యారంటీగా వాళ్ళ యొక్క ఆత్మ శాంతి అవుతుంది. సో దానివల్ల ఉండే ఒక ప్రాబ్లమ్స్ అంతా మీ ఇంట్లో క్లియర్ అవుతుంది. సో చాలామందికి ఈ సిచ్యువేషన్ ఎలా అంటే టాప్ లెవెల్లో రావడానికి ఒక ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు 10వ స్థానం యాక్టివ్గా ఉందంటే ఒక మనిషి నీట్లో క్లియర్ చేస్తాడు, క్లియర్ చేసి మెరిట్లో సీట్ కొడతారు. ఒక మనిషికి 10వ స్థానం కరెక్ట్గా ఉందంటే ఆడ IAS అవుతాడు. గురుస్థానం యాక్టివ్గా ఉందంటే IAS, గురుస్థానం యాక్టివ్ ఉందంటే కుజుడు బాగున్నాడంటే IPS అవుతారు. ఇలాగా ఒక్కొక్క స్టేటస్లో మీరు చూడండి. నెక్స్ట్ 4 monthsలో నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లియరింగ్ ది సివిల్ సర్వీస్, నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లియరింగ్ అండ్ గెటింగ్ ద మెరిట్ సీట్ ఇన్ నీట్, ఇలాంటి విషయాలు చూసారంటే 100% మిథునంలో ఉంటారు. 10వ స్థానం యాక్టివ్గా ఉంది. దీంట్లో మెయిన్గా అటెంప్ట్ చేసి ఉంటారు కదా, ఫస్ట్ టైం వదిలేసాము సెట్ అవ్వలేదు, మళ్ళీ కోచింగ్ తీసుకొని మళ్ళీ రాశాను. దిస్ క్యాన్ బి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈసారి క్వాలిఫై కాదు, మెరిట్. 10వ స్థానం యాక్టివ్ ఉందా, మెరిట్. గురు స్థానంలో ఉంది కాబట్టి మెరిట్. మీతో ఇంకో ఆయన చదువు ఉంటారు కదా మీ ఫ్రెండ్గా, ఆయనను క్లియర్ చేస్తాడు. ఇద్దరు కలిపి బుధుడు స్థానం యాక్టివ్ ఉందంటే యువర్ ఫ్రెండ్ ఆల్సో విల్ క్లియర్. బోత్ ఆఫ్ యూ విల్ జాయిన్ ద సేమ్ కంపెనీ, సేమ్ కాలేజ్, సేమ్ కోర్స్, అలా జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎవరైతే స్కిన్ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూ హ్యావ్ అ బెటర్ క్రైటీరియా టు మ్యాచ్ ద జోన్.
మాస్టర్స్ చదివే వాళ్ళకి బాగుంది. సో అందుకని మిథునంలో పుట్టిన వాళ్ళకి 95% ఇట్ ఇస్ మోర్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ. అంటే మీ ఆఫీస్ పక్కనే మీరు ఇల్లు కావాలి, లేదంటే క్వార్టర్స్ ఇస్తా అని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఎలాంటి విషయమైనా సరే విచ్ ఎవర్ ఈస్ ఇన్ ప్రొడక్టివ్ ఇన్ నేచర్, కమర్షియల్ ఇన్ నేచర్, మీ యొక్క వాటి వల్ల ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు మనీ అంతా నెక్స్ట్ 4 monthsలో జరిగి తీరాలి. దట్ ఈస్ ద రియాలిటీ. సో అందుకని పెద్దగా ఏమీ మనం థింక్ చేయకూడదు. ఇట్స్ ఆల్ గుడ్. దైవ అనుగ్రహం, మీరు బాగుంటారు. మెయిన్గా నేను చెప్పాల్సింది అంటే ఎవరైతే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాగ తీర్థయాత్ర వెళ్తారో వాళ్ళకి మనం అంత సహాయం చేయడం. వాళ్ళకి ఏదైనా మనం టికెట్స్ కానీ, లేదంటే వాళ్ళు వెళ్తున్నారంటే మీ ఇంట్లో నుంచి ఒక కాணிకైనా ఇస్తాం. మనం తిరుపతి వెళ్తారంటే వెంటనే ఒక 500 పెడతారు. అండ్ అలాంటి విషయం గ్యారంటీగా చేయాలి. అని వక్రంగా ఉన్నా అంటే వాళ్ళకి చేయాలి. కొంతమంది అక్కడికి వెళ్ళి చూసారంటే ఈ హార్స్ మీద వెళ్తారు, దానికి డబ్బులు మీరు ఇవ్వచ్చు. అది అలా చెప్పి మీరు ఇస్తే కరెక్ట్గా అది మీకు వక్రంగా ఉన్నప్పుడు మీకు అది పరిహారంగా మారుతుంది. సో యూ విల్ బి రియలీ గ్రాండ్, మీరు బాగుంటారు. ఇట్స్ నాట్ వరీ. బ్యూటిఫుల్. అయినప్పటికీ అన్ని విషయాల్లో మంచి ఫలితాలే రావాలి మిథున రాశి వారికి అంటే శనికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ రెమెడీ చెప్పారు, ఇంకేమైనా పర్టికులర్గా చేసుకోవాలి? చదివే పిల్లలకి మనకి ఏమైనా బుక్స్ డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పేది చాతుర్మాసంలో ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఇన్ఫినిట్ టైమ్స్ మీరు చూసారంటే అంత ఒక పుణ్యం వస్తుందని మన పెద్ద పెద్ద సన్యాసులు కానీ, మా స్వామీజీలు కానీ, దే ఆర్ కోటింగ్ లాట్ ఆఫ్ పురాణాస్. వాళ్ళు చెప్పే ఎలా చెప్తున్నారని చెప్పడానికి దే ఆర్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రూఫ్ ఇన్ ఇట్. మీరు చూసారంటే అలా మనం చేసినప్పుడు, ఇలాంటి దానం ఒకటి చేస్తే ఇన్ఫినిట్ టైమ్స్ అన్నప్పుడు, మనం చదివే పిల్లలకి బుక్స్ దానం చేయడం, వాళ్ళకి భగవద్గీత కొనిపెట్టడం, సుందరకాండం కొనిపెట్టడం, ఇలాంటివి చేస్తామంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ బాగుంటుంది. మీరు ఆ చిక్కులోంచి బయటకు వస్తారు. దట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇయర్. మీరు అందరూ బాగుంటారు, మీరు ధైర్యంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి శని వక్రగతి? మేము వింటూ ఉన్నాం, కర్కాటక రాశి వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యయ్యో ఇప్పుడే కదా అష్టమ శని వెళ్ళిపోయింది, మళ్ళీ అష్టమ శని ఇంపాక్ట్ వస్తుందా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఇంకొక ప్రశ్న కూడా అడిగేస్తాను. చాలా మీలాంటి అస్ట్రాలజర్స్ ఖచ్చితంగా చెప్తారు లగ్నమే ప్రతిదానికి ఇంపార్టెంట్ అని చెప్పి. మాకు లగ్నం తెలుసండి, అలాగే రాశి కూడా తెలుసు. మీ ప్రిడిక్షన్స్ మేము ఏవి ఫాలో చేయాలి? లగ్నం ప్రకారం ఫాలో చేయమంటారా, రాశి ప్రకారం ఫాలో చేయమంటారా? అంటే ఇప్పుడు మనం చెప్పే అంతా వచ్చి రాశి కనెక్ట్ అయింది. బట్ ఒరిజినల్ జాతకం మనం చూసేటప్పుడు లగ్నానికి మ్యాచ్ చేసి చూడాలి. ఇప్పుడు కర్కాటకం మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో కర్కాటకం రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ ఫలితాలు అట్లాగే సెట్ అవుతుంది. రాసే చూసుకోండి. ఒకవేళ వాళ్ళు కర్కాటకంలో లగ్నంగా ఉన్నారనుకోండి 100% పనిచేస్తుంది. మిథున లగ్నం అయితే ఇది వచ్చి మీకు సెట్ అవ్వదు. సో లగ్న స్థానం అనేది మీ జాతక పరంగా ఎక్కడ ఈ శని వక్రం అవుతున్నాడో దానికి ఇంపాక్ట్ త్రికోణంలో ఏముంది, దాని యొక్క దృష్టి స్థానంలో ఏముంది, ఇది చూసి మీ యొక్క యాక్చువల్ ప్రిడిక్షన్ చేంజ్ అవుతుంది. ఇది గోచారం. గోచారం ఉన్నప్పుడు రాశికి కనెక్ట్ చేసి చెప్పినా అది కరెక్ట్గా ఉంటుంది. అందుకనే కమెంట్స్ పెట్టేయడం కాదు, మీ లగ్నం ఏంటో ఖచ్చితంగా చూసుకోవాలి, దాన్ని బట్టి మీకు అక్యురేట్ గా మీకు అంతే మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పేది హైదరాబాద్కి, అమీర్పేటలో నంబర్ 14 డోర్ నంబర్లో ఉన్న మనిషికి చెప్పాలంటే లగ్నం కావాలి. దట్ ఈస్ హౌ యూ కెన్ అండర్స్టాండ్. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 95% వచ్చి ఇప్పుడు తీర్థయాత్ర వెళ్తారు గ్యారంటీగా. చాలామంది వాళ్ళ అమ్మ నాన్నల్ని షష్యుబ్ద పూర్తి, భీమరథ శాంతి ఇలాంటి విషయాలు శుభకార్యాలంతా మనం చేయాలని వెయిట్ చేస్తూ ఉంటాము. కానీ మనకు డబ్బులు ఉండదు, లేదంటే సిచ్యువేషన్ అలా మనకు హెల్ప్స్ అవ్వదు. ఇప్పుడు మీరు అదంతా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చేసే విషయాలన్నీ ఇప్పుడు చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలామంది కొన్ని వ్రతాలు చేయాలని ప్లాన్ చేస్తారు, కానీ చేయడం కుదరదు బికాస్ ఆఫ్ ద ఆఫీస్ పర్పస్, అది ఇది రిటైర్మెంట్ లైఫ్, ఇవన్నీ చూసుకొని ఇప్పుడు కరెక్ట్గా మీకు నెక్స్ట్ 4 monthsలో ఈ చాతుర్మాస వ్రతం చాలా గొప్పగా అనుష్ఠానం చేస్తారు. చాలా పుణ్యం సంపాదించే టైమింగ్ ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి. మెయిన్గా మీ పిల్లల భవిష్యత్తు ఒక 5 folds ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. భాగ్యస్థానం అంటే మెరిట్ సీట్, భాగ్యం అంటే ప్రివిలేజ్, ఇదంతా మీకు దొరకాలంటే శని వక్రంగా ఉన్నప్పుడు దొరుకుతుంది. మెయిన్గా మీ జాతకంలో శని వక్రంగా ఉండాలి. ఒకటి కర్కాటకంలో, లేదంటే మీనంలో, లేదంటే వృశ్చికంలో ఏ గ్రహం వక్రం ఉన్నా ఇది ఒక జాక్పాట్ పీరియడ్ అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే బయటికి రాష్ట్రంలో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ అవుతుంది. ఇంట్లో పూర్వీకుల ఆస్తి ఉంది, అనవసరమైన గొడవలు ఉంది, మా బాబాయ్ ఇవ్వట్లేదు, ఒక 2 feet ల్యాండ్కి అనవసరమైన గొడవలు, కోర్టులో మనకి వచ్చి కేసు జరుగుతుంది, 16 ఏళ్ళుగా మనం వెళ్తున్నాము. ఇలాగా కొన్ని పెయింట్ అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తాడు, ఒక సెంటర్లో పెద్ద వాల్ వేసుకొని ఇద్దరు వేసి కొట్టుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ అంతా జరుగుతూ ఉంది.
సో అదంతా క్లియర్ అయ్యి ఇప్పుడు గ్యారంటీగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీ యొక్క పూర్వీకుల యొక్క ఏ ఆస్తి అయినా ఇప్పుడు వస్తుంది. ఆస్తి అంటే జస్ట్ నాట్ ద ల్యాండ్ ఆర్ నాట్ జస్ట్ ద బిల్డింగ్. ఇప్పుడు వాళ్ళకి షుగర్ ఉంటే ఇప్పుడు షుగర్ వస్తుంది, వాళ్ళకి బీపీ ఉందంటే ఇప్పుడు మీకు బీపీ వస్తుంది. అలాంటి విషయం మన వేరియేషన్ మన బ్లడ్లో లైన్లో గ్యారంటీగా తెరవడానికి ఛాన్సెస్ వచ్చి ఎక్కువ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. అదేలాగా మీ పిల్లల భవిష్యత్తులో మొటిలిటీ రేషియో వల్ల బాబు లేదు, లేదంటే ఓవరీ ఒక ఇది కరెక్ట్గా లేనందువల్ల పుల్లలు పుట్టట్లేదు అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అంతా సెట్ అయ్యి కరెక్ట్గా ఈ 4-5 మంత్స్లో బాబు పుట్టడం, వంశప్రాప్తి, సంతాన ప్రాప్తి, కర్మం చేయడానికి బాబు కావాలి, అది ఇప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. అదేలాగా మీ బాబు లేదంటే పాప ఫారిన్ యూనివర్సిటీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చదవాలనుకుంటున్నారు. కొంతమంది న్యూజిలాండ్ వెళ్ళాలి, కొంతమంది ఆస్ట్రేలియా వెళ్ళాలి, అక్కడ హయ్యర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అది ట్రై చేయాలి, ఎంఎస్ చేయాలి, ఎండి చేయాలని ట్రై చేస్తుంటే ఈ నెక్స్ట్ 4 మంత్స్లో వాళ్ళకి ఏది కావాలో అలా జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీ లైఫ్లో మీ యొక్క ఇంట్యూషన్ ఎప్పుడు తప్పుగానే ఉంది. నేను అనుకున్నంతా ఎప్పుడు తప్పుగానే పోయి సెట్ అవుతుంది. నేను అనుకున్నాను నేను మంచి అయినా లాస్ట్లో నాకు ఫ్యామిలీలో సెట్ అవ్వలేదు, డివర్స్ అయిపోయింది, ఐఎమ్ సింగిల్ పేరెంట్ నౌ. ఇప్పుడు నాకు మంచి ఒక అబ్బాయి వస్తాడా, మంచి తోడు దొరుకుతుందా అంటే 200% యూ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్. ఆ పార్ట్నర్ ఎవరంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్గా ఉంటాడు, కాలేజ్ ఫ్రెండ్గా ఉంటారు, లేదంటే మీ యొక్క కలీగా ఉంటారు, వాళ్ళకి ఏదో సిచ్యువేషన్ అయి ఉంటుంది, వదిలేసి ఉంటారు, రైట్ నౌ యూ విల్ యునైట్. ఇది పూర్వజన్మ కర్మ. శని వక్రంగా ఉన్నా అంటే కర్మ రివర్స్ అవుతుంది, పాస్ట్ లైఫ్ కర్మ, అది భాగ్యస్థానం అంటే పూర్వజన్మతోడే కర్మ ఇప్పుడు మీకు రివర్స్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీ లైఫ్ పార్ట్నర్ మీ యొక్క తోడు దొరకడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. మీ లైఫ్లో అసలు నాకు పని సెట్ అవ్వట్లేదు, నేను ఏదో ఒకటి చేయాలి. మా నాన్నగారు మా తాతగారు వచ్చి గోల్డ్ స్మిత్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గోల్డ్ స్మిత్, లేదంటే మా తాతగారు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, కొంతమంది ఫిషరీస్ చేస్తూ ఉంటారు. ఇదంతా ట్రై చేస్తున్నాము, కానీ నేను ఒక సాఫ్ట్వేర్గా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను మా నాన్నగారు బిజినెస్ టేక్ ఓవర్ చేయొచ్చా, మా యాన్సిస్టర్ చేసే బిజినెస్ ఇప్పుడు నేను టేక్ ఓవర్ చేయొచ్చా అంటే 200% ఇప్పుడు మీరు టేక్ ఓవర్ చేసే టైం వచ్చేసింది. ఇట్స్ ఫర్ యూ టు కమ్ అండ్ సిట్ ఇన్ ద చైర్. మీరు అలాంటి ఒక సిచ్యువేషన్కి ఇప్పుడు గ్యారంటీగా మీరు వస్తారు అండ్ ఇట్ విల్ బి గ్రేట్. ఎవరైతే మీరు ఎక్స్పోర్ట్ చేయాలి, అసలు నాకు టైమే లేదు, లేదంటే కరెక్ట్ అయిన ప్రోడక్ట్ దొరకలేదు, కరెక్ట్ అయిన కస్టమర్ దొరకలేదు, ఎల్సీ టర్మ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా సరే ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చార్జ్ చేస్తారు. ఇలాంటి చాలా మంచి విషయాలు, గొప్ప విషయాలు చాలా జరుగుతుంది. 90% కర్కాటకంలో పుట్టిన వాళ్ళకి ఆత్మతృప్తి ఎక్కువ ఉంటుంది. దైవ అనుగ్రహం, మంచి పూజలు, పెద్ద దాన ధర్మాలు, ఇంట్లో చాలామంది వచ్చి ఆశీర్వాదం చేయడం, గొప్ప గురువు గారు మీ ఇంటికి రావడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. ఎందుకంటే గురువు ఉన్నాడు అక్కడ, మీ రాశి లగ్నంలో గురువు ఉన్నాడు. ఇంకా 1 మంత్ తర్వాత చూసారంటే ఆశ్లేష నక్షత్రంలో గురువు సంచారం చేస్తాడు. త్రికోణంలో శని వక్రంలో కరెక్ట్గా రేవతి నక్షత్రంలో శని ఉంది. 100% మీ యొక్క లైఫ్లో పెద్ద గొప్ప కార్యాలంతా ఇప్పుడు చేస్తారు. మీ ఇంట్లో కుంభాభిషేకం కూడా చేయొచ్చు. మీ యొక్క పెద్ద పెద్ద గుడి కట్టి మీ సొంత ఊళ్ళలో మీరు ముందర నుంచొని చాలా గొప్పగా ఐఎమ్ గెటింగ్ సమ్ గూస్ అలాంటి విషయాలు అన్నీ మీకు జరుగుతుంది. సో అంత బాగుంటారు. మీ లైఫ్ వచ్చి ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్గా మీ లైఫ్లో ఇదంతా నేను లిస్ట్లో ఉంది సార్, బకెట్ లిస్ట్లో ఉంది. మా అమ్మ నాన్నల్ని ఒక్కసారైనా కాశీ తీసుకొని వెళ్ళాలి, ఒక్కసారైనా మానవ సరోవర్ తీసుకొని వెళ్ళాలి, ఒక్కసారైనా బద్రీనారాయణ చూసి రావాలి, అంతా జరుగుతుంది. అన్నీ నెక్స్ట్ 4 మంత్స్లో యూ విల్ జస్ట్ కంప్లీటెడ్. ఆ తృప్తి, ఆ సంతోషం, ఆ పుణ్యం మీకు వస్తుందో లేదో మీ బాబు మీ పాప నెక్స్ట్ జనరేషన్స్ టుగెదర్ ఇట్ విల్ కమ్. అది ఎలా వస్తుంది? వంశప్రాప్తిగా వస్తుంది, సంతాన ప్రాప్తిగా వస్తుంది, మంచి అమ్మాయి దొరుకుతుంది, ఫ్యామిలీ బాండ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా ఐ బిలాంగ్ టు బీ సింగిల్, ఐ జస్ట్ డోంట్ వాంట్, ఐఎమ్ ఏ సిచ్యువేషన్షిప్, ఇదంతా ఏంటో కూడా అర్థం కావట్లేదు నాకు. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిఫైన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్. ఇదంతా ఊరికే టైం పాస్. బట్ అల్టిమేట్ సోల్ ఇస్ అవర్ ధర్మ. ఆ ధర్మాన్ని ఇప్పుడు కర్కాటక రాసిన పుట్టిలో ఎవరైనా సరే అది జరిగి తీరాలి. మీరు బాగుంటారు. అమేజింగ్ చాలా చాలా అద్భుతంగా ప్రొడక్షన్స్ని చెప్పారు. డెఫినెట్గా బోల్డ్ అంత హోప్ వచ్చింది కర్కాటక రాశి వారికి, వాళ్ళకి ఇలాగే జరగాలి అని చెప్పి. అయినప్పటికీ నిత్య దైనందిన జీవితంలో ఇంకాస్త మెరుగైన ఫలితాలు రావడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? నేను మీకు చెప్పినట్టు ఇప్పుడు చాతుర్మాస వ్రతం జరుగుతుంది.
వాళ్ళ గొప్ప గొప్ప గురువులు ఉంటారు, సన్యాసులు ఉంటారు, వాళ్ళు నెక్స్ట్ 3-4 మంత్స్కి ఎక్కడ కదలరు, ఒకే చోట ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాచిగూడలా ఉంది, చాలామంది శంకర మఠం అయినా, ఇక్కడ మీకు ఉత్తరాజి మఠం అయినా సరే, వ్యాసరాజ మఠం అయినా సరే, ఇలాంటి చోట కంటిన్యూస్గా 3 months 4 months కొంత పెద్ద స్వామీజీ ఉంటారు. వాళ్ళకి భిక్షకి మీరు దానం చేయొచ్చు. 1 day ఆఫ్ వాళ్ళ భోజనం అది ఇస్తే ఈక్వల్ టు దేవుడికి భోజనం ఇచ్చినంత ఒక ప్రాప్తం. బికాస్ దే ఆర్ లైవ్ అంటే కరెంట్. ఒక రోజు మినిమం 1,00,000 జప చేయాలి, చాతుర్మాసం ఫినిష్ చేసే లోపల 1,00,000 జపం చేయాలి. ఇలా వాళ్ళు ఒక టార్గెట్ పెడతారు, వాళ్ళు బయట చెప్పరు, వాళ్ళు ఏం చేస్తారు మనకేం యూ డు నాట్ నో. కానీ ఆ జపం చేసిన వాళ్ళకి వెళ్ళి మనం పాద పూజ చేసి వాళ్ళ యొక్క చూసి వాళ్ళ భిక్షకి మనం ఇవ్వగలిగితే, నాకు ఏ స్వామీజీతో నాకు కనెక్ట్ లేదు, నాకు ఎవరితోనూ నాకు ఐ డోంట్ హ్యావ్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద ట్రూత్, ఇది చేస్తే ఇది వస్తుందని, ఈ క్యాసెట్ పెడితే ఈ పాట వస్తుందని నేను చెప్తున్నాను అంతే. మీరు చేయండి, మీ లైఫ్లో మీ చేంజెస్ గ్యారంటీగా చూస్తారు. అద్భుతం. సింహరాశి వారికి ఆల్రెడీ అష్టమ శనితో ఒకంత స్లో డౌన్ అయింది మా లైఫ్ అని కంప్లైంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ శని వక్రగతి వీరికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? నైట్ షిఫ్ట్ వస్తే ఇమ్మీడియట్గా తీసుకోవాలి. నైట్ షిఫ్ట్సా? శని వక్రంగా ఉన్నాడంటే మనకు నైట్ షిఫ్ట్, వాడికి డే షిఫ్ట్. యూఎస్ టైమింగ్కి మనీ పని చేయాలి, లేదంటే ఆస్ట్రేలియన్ షిఫ్ట్కి మనం పని చేయాలి. 5 hours నేను చేయను, నేను ఎందుకు చేయాలి, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు మెటబాలిజం చెడిపోతుంది, మా ఇంట్లో పిల్లలు గొడవ పెడుతున్నారు, మా ఆవిడ నన్ను తంతుంది. ఇదంతా శని వక్రంలో మీరు సిచ్యువేషన్కి అడ్జస్ట్ చేయలేదు అంటే మీరు వద్దని బయటికి రావడమే, వేరే నో అదర్ ఆప్షన్. స్టార్టింగే నెగిటివ్గా చెప్తున్నాను అనుకోకూడదు. సిచ్యువేషన్ ఎలా ఉంటే మనం అడ్జస్ట్ చేయాలి. శని వక్రంగా, ఎందుకంటే వేరే ఎక్కడ శని ఉన్నా మీకు ప్రాబ్లం లేదు. మీకు 6వ స్థానం 7వ స్థానానికి అధిపతి అయిన శని వెళ్ళి 8వ స్థానంలో వక్రంగా కూర్చున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ ప్రాఫిట్ ఆల్సో కెన్ హ్యాపెన్. అంటే మనకి ఎలా అంటే మీకు ఇచ్చే డబ్బు 40% 50% ఎక్కువ కూడా ఒక ఆఫర్ రావచ్చు, కానీ ఇంటిని మర్చిపోవాలి. అలాంటి ఒక రెండు కష్టమే. 4 monthsలో వచ్చే ఆపర్చునిటీ అలానే ఉంటుంది. మనకు అసలు సబ్జెక్టే తెలియదు, మన నాన్ టెక్నికల్, కానీ ఇప్పుడు దొరికే ఆపర్చునిటీ ఏంటంటే టెక్నికల్ లీడ్ ఎగ్జాంపుల్. అలాంటి ఒక దీంట్లో ఆఫర్లో మీకు జాబ్ దొరుకుతుంది. మనమే అనుకుంటున్నాం సరే ఓకే ఇక్కడ మంగళం పాడాము, అక్కడ వెళ్ళి మంగళం పాడడం ట్రై చేస్తే నిజంగా ప్రాబ్లం మంగళం అవుతుంది. అందుకని దయచేసి మనకి ఎంతవరకు అవుతుందో, ఏంటంటే ఆఫర్ దొరుకుతుంది, మీకు జాబ్ దొరికే సిచ్యువేషన్లో ఉంటుంది, కానీ మనం ఎగ్జిక్యూట్ చేయలేము. తర్వాత అక్కడ అవమానం మనం చూడాల్సి వస్తుంది. అది మనం యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. రెండవది, అష్టమంలో వక్రంగా రేవతి నక్షత్ర స్థానంలో సంచారం చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ద టెయిల్ బోన్లో జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా ఆల్రెడీ మీకు హిరణ్యాకి ఆపరేషన్ చేశారంటే ఆ మెష్ ఊడిపోతుంది. అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ద సేమ్ ప్లేస్. ఒకవేళ రైట్ హిరణ్య చేశారంటే లెఫ్ట్ హిరణ్య ప్రాబ్లం వస్తుంది. లేదంటే చిన్న పిల్లలుగా ఉన్నారు, లెస్ దాన్ 18 yearsగా ఉన్నారంటే వాళ్ళకి అపెండిసైటిస్ ఇష్యూ వస్తుంది. ఇదంతా మీరు చూసుకోవాలి. ఇదంతా ఒక సైడ్లో ఉంది. బట్ వాట్ ఆర్ ద గ్రేట్ ఆస్పెక్ట్స్ అంటే మీరు ఎదురు చూడని పెద్ద డబ్బు మీ వల్ల అవ్వదు, మీ వైఫ్ వల్ల అవుతుంది. అంటే మీ యొక్క హస్బెండ్ అయితే వైఫ్ అయితే హస్బెండ్ వల్ల డబ్బు పరంగా, వాళ్ళ యొక్క సోమత పరంగా పెద్ద గ్రోత్ అనేది ఇప్పుడు మీరు చూస్తారు. వాళ్ళ యొక్క లైఫ్, వాళ్ళ యొక్క జాబు, వాళ్ళ యొక్క ప్రాస్పెక్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఒకటేదా, మీకు ఈగో ఉండకూడదు. అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు 2 విషయం వస్తుంది. అనవసరమైన ఈగో, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళని చూసి మనం టెన్షన్ అవ్వడం, అసిడిటీ, డైజెస్టివ్ ఎంజైమ్ ప్రాబ్లం. అందుకని మీ ఇంట్లో వాళ్ళే కదా, వాళ్ళు సంపాదిస్తే మీకే కదా వచ్చేది, ఎందుకని మీరు అలా అవ్వాలి? సో ఇదంతా మీరు చూసుకోండి. సెకండ్ వన్, వేరే స్టేట్లో మీకు దొరుకుతుందా? ఒక 8 months బ్యాక్, 1 year బ్యాక్ మీకు ఒక మంచి ఆఫర్ వచ్చింది బెంగళూరులో, లేదంటే మహారాష్ట్ర అహ్మదాబాద్లో వచ్చింది. అప్పుడు వద్దన్నాము, ఇంట్లో పరిస్థితి సరిగా లేదు, నేను వెళ్ళట్లేదని. ఇప్పుడు వస్తుంది, తీసుకోండి. తీసుకున్నానంటే సెటిల్ అయిపోతారు. ఇదంతా నెక్స్ట్ 4-5 monthsకే. తర్వాత గురువు చేంజ్ అయిపోయాడంటే మీరే రాజా, మీరే రాణి. అక్టోబర్ నుంచి మీకు స్టార్ట్, మీ లైఫ్ ఎంటైర్ టర్న్ ఇవ్వబోతుంది. 4 monthsలో నెక్స్ట్ 1 yearలో ఏం జరగాలో అది ట్రైలర్ చూపిస్తుంది. ఇప్పుడు అది నేను చెప్తాను, దానికి చెప్తాను. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, అదంతా పెద్ద మార్పు అనేది మీకు శని వచ్చి ఇస్తాడు. ఈ టైంలో మీరు చూసుకోవాల్సింది చాలా ఎక్కువ ప్రేమ మీ యొక్క కుక్కల మీద, మీ యొక్క ఇంట్లో ఉన్న క్యాట్స్ మీద పెట్టకూడదు, ఇంటి మనుషుల మీద పెట్టాలి. అతని మీ ఫ్యామిలీ వచ్చి బాగుంటుంది. ఈ సిచ్యువేషన్లో ఏది వచ్చినా మనం తీసుకోవాలి.
ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనేది విషయం. సింహరాశిలో పుట్టిన వాళ్ళు బులెటిన్ లాగా నేను ఈ చెప్పే 3 విషయాలు డైవ్ చేసి కరెక్ట్గా చూడండి. ఫస్ట్ విషయం, మీ టైర్ మార్చేయండి. నడు రోడ్లో టైర్ ఇష్యూ వస్తుంది. సెకండ్ వన్, బ్రేక్, క్లచ్ ఇలాంటి విషయాన్ని మార్చడం. 2 వీలర్ మీరు రన్ చేస్తున్నారంటే చైన్ స్ప్రాకెట్ దీంట్లో ఇష్యూ వచ్చి ఒక్కరోజైనా బండి ఆగుతుంది రోడ్లో. ఈరోజు చెప్పింది మీరు నన్ను తిట్టుకున్నా సరే నెక్స్ట్ 3-4 మంత్స్లో ఇదంతా జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. బాగా ఉన్న బండి ప్రాబ్లం వస్తుంది. సో ఇదంతా ముందరే చూసుకొని సరి చేసి పెట్టుకోండి. తర్వాత మనం ఇంట్లో పెద్దవాళ్ళు, మీ నాన్నగారు ఒక హెల్త్, మీ మదర్ యొక్క హెల్త్, వీళ్ళందరూ సరిగ్గా చూసుకోవడం అనేది మంచిది. ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగుంటుంది. ఆఫీస్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంతా బాగుంటుంది. శని వక్రంగా ఉన్నప్పుడు పాత లవ్వరో పాత సమాచారమో ఇదంతా వస్తుంది. ఇదంతా అనవసరమైన గొడవ. ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయింది, పిల్లలు అయిపోయింది, ఇదంతా మళ్ళీ వెళ్ళారంటే మళ్ళీ కిచెడీనే. శని వక్రంగా ఉన్నప్పుడు మనల్ని చాలా డిస్టర్బ్ చేసి వెళ్తాడు. తర్వాత మీరు ఏమవుతారో అక్కడ లాస్ట్లో విక్రమ్ మూవీలో కూర్చున్నట్టు మొత్తం గుండు కొట్టించి కూర్చోబెట్టేస్తారు. సో దయచేసి అర్థం చేసుకోండి. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ అన్నెసెసరీ రిలేషన్షిప్. కొంతమంది వచ్చి అనవసరమైన వాళ్ళకి హ్యాబిట్స్ అంతా ఉంటుంది. అదంతా ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. శని వక్రంగా ఉన్నప్పుడు అది పెద్దగా అయిపోతుంది. నైట్ ఈవినింగ్ 6 o'clock 7 o'clock టీ తాగా మళ్ళీ నైట్ 1 o'clock వస్తారు. ఇది రోజు ఇలా కంటిన్యూ అవుతుంది. బికాస్ దట్ ఫీల్స్ సో గుడ్, హ్యాపీ. ఒక హనీ తాగితే ఎలా ఉంటుందో శని వక్రంగా ఉన్నప్పుడు బ్యాడ్ పీపుల్ మనం దగ్గర ఉన్నప్పుడు హనీ తాగినట్టు ఉంటుంది. దయచేసి ఇలాంటి విషయాలు మీరు చూసుకోండి. మీతో ఏమీ పెద్దగా నెగటివ్ ఏం లేదు. ఏ ఆపర్చునిటీ వచ్చినా దయచేసి చూసుకోండి. ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఇమ్మీడియట్గా అటెండ్ చేయండి. అప్పుడు మీరు బాగుంటారు. రైట్. ఎటువంటి రెమెడీస్ ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాలి? ఒకటే విషయం, మంత్లీ వన్స్ మీరు పాదయాత్ర చేయొచ్చు. పక్కన ఏ ప్రసన్న వెంకటేశ్వరుడు గుడి ఉంటే అక్కడ మీరు రెగ్యులర్గా మనం పాదయాత్రగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడం చాలా మంచిది. లేదంటే కొంతమందికి పోలియో వల్లనో ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి చేతులు కాళ్ళు డిస్టర్బెన్స్ ఉంటుంది, వికలాంగులు కదా, వాళ్ళకి ఏదైనా మన దాన ధర్మం చేయడం. వాళ్ళు చదువుతున్నారు, అలాంటి పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళకి ఏదైనా మనం కొనిపెట్టడం చాలా మంచిది. ఈ టైంలో మీరు చూసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్గా, మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళు 100% ఫ్రాడ్ ఉంటారు. 100% వచ్చే వాళ్ళ మీద మనకి ఏదైనా కనపడకుండా పోతుంది. లేదంటే దే విల్ స్టీల్ సంథింగ్ ఫ్రమ్ యువర్ హౌస్. ఇలాంటి విషయాలు అన్నా జరగడానికి ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా అలర్ట్ గా ఉండాలి ఖచ్చితంగా. రైట్. అన్ని విషయాల్లో సింహరాశి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కోరుకుంటున్నాను బాగుండాలని. కన్యా రాశి వారికి మరి ఎలా ఉంటుందండి? శని వక్రగతి 7వ స్థానంలో ఆయన సంచారం జరుగుతూనే ఉంది. సో ఎట్లా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కి కానీ, అసలు ఓవరాల్ గా కన్యా రాశి వారికి ఏంటి రిజల్ట్స్ ఇస్తున్నారు? కన్యా రాశి వాళ్ళకి మెయిన్గా రష్మిత మందన, విజయ్ దేవరకొండ లాగా మంచి ఒక బ్యూటిఫుల్ లైఫ్ మీకు దొరకడానికి ఛాన్స్ ఉంది. శని వక్రంగా 7వ స్థానం అనేది కలతర స్థానం. చాలా రోజుల నుంచి ఓపిక పట్టి ఎవరికీ చెప్పకుండా ఈ టైంలో పెళ్ళయ్యే సిచ్యువేషన్. దట్స్ వై ఐ కంపేర్డ్ రష్మిక మండన అండ్ విజయ్ దేవరకొండ. రీజన్ అంత బ్యూటిఫుల్ గా పేరు, మంచి పేరు. మీరు చాలా రోజుల ముందర వెయిట్ చేశారు. యూ నెవర్ ఓపెన్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ, కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇమీడియట్గా కళ్యాణం అయిపోతుంది. దట్స్ అ బ్యూటిఫుల్ వన్. ఒకటి. ఇంకొకటి, ఇంతకు ముందే నేను ఈ అబ్బాయికి తెలుసు, కానీ సమ్హౌ ఇట్ డిడ్ మ్యాచ్. వాళ్ళ ఒక రిక్వైర్మెంట్స్, మన రిక్వైర్మెంట్స్, వాళ్ళ క్యాస్ట్ మన క్యాస్ట్, ఏదో సమాచారం మనకు తెలీదు. కానీ ఇప్పుడు అదే అబ్బాయి రావడానికి ఛాన్స్ చాలా బాగుంది. ఇంతకుముందు మనం ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాము, కానీ మంచి పార్ట్నర్ వస్తే వీ కెన్ ప్రొసీడ్ అనుకున్నాము. ఇన్వెస్ట్మెంట్ పార్ట్నరా, లేదంటే వర్కింగ్ పార్ట్నరా, సైలెంట్ పార్ట్నరా అర్థం కాకుండా టర్మ్స్ సరిగా లేకుండా వదిలేసాము. అనే కన్యా రాశి పుట్టిన ఎవరైనా సరే ఇప్పుడు పార్ట్నర్షిప్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇట్ క్యాన్ బి సైలెంట్ పార్ట్నర్, ఇట్ క్యాన్ బి డైరెక్ట్ పార్ట్నర్. ఎవరైతే సైలెంట్ పార్ట్నర్గా ఉన్నారో వాళ్ళకి సూపర్ టైము. బుధుడు అనే ఒక గ్రహం మనం అర్థం చేసుకోవాలి. బుధుడు ఇస్ సంథింగ్ వెరీ వెరీ నాలెడ్జబుల్, ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్ట్ క్వాలిటీ. ఇంకొకటి, బుధుడు అక్కడ ఉన్నాడంటే ఆయన డైరెక్ట్గా ఎక్కడ కనపడ్డు, కానీ ఆయన పని అంతా చేస్తుంది. దట్స్ కాల్డ్ ద కింగ్ మేకర్స్ క్యారెక్టర్, అడ్వైజరీ క్యారెక్టర్. బుధుడి యొక్క స్థానంలో శని వక్రంగా ఉన్నాడు ఇప్పుడు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ, సైలెంట్ పార్ట్నర్ విల్ బీ వెరీ వెరీ గుడ్. వాళ్ళ వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఎ పర్సన్ హూ ఈస్ గెటింగ్ ఇన్ టు ద బిజినెస్ విల్ బీ అ సైలెంట్ పార్ట్నర్. అలాంటి రోల్ దొరుకుతుంది, సెట్ అవుతారు. చాలామంది ఫ్రాంచైజీ తీసుకోవాలి, చాలామంది డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి, చాలామంది ఒక ఏజెన్సీ లాగా ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ని అన్ని చోట్ల మనం పెట్టి చాలా గొప్పగా రావాలి.
ఐస్ క్రీమ్స్ కొంతమందికి చేస్తారు, కొంతమంది చూసారంటే బుక్ షాప్స్ చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ మనం ఇక్కడ చేసేటప్పుడు ఆటోమేటిక్గా చాలా పెద్ద గ్రోత్, పెద్ద బిజినెస్ అవుతుంది. చాలామంది ఈ టైంలో మెడికల్ షాప్స్ ఓపెన్ చేస్తారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి వెళ్ళి మీరు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా పెద్ద ఒక చేంజ్ మీ లైఫ్లో దొరుకుతుంది. ఇంకొకటి చాలా ఒక ఫస్ట్ బాబు అయ్యి 8 years అయింది, 9 years అయింది, లేదంటే ఇప్పుడు సెకండ్ బాబునో పాపనో కావాలి, ఎందుకంటే వాడికి ఒక తోడు లేదు. ఆఫ్టర్ 25 years అమ్మ నాన్నలు పాస్ అయిన తర్వాత వాడు ఎక్కడ నుంచుంటాడు, ఎవరు హెల్ప్ చేస్తాడు? ముందరంతా ఒక ఇంట్లో 10 మంది పిల్లలు, ఇక్కడ ఒక్కడు పుట్టడం అనేది పెద్ద ఉంది. సో ఇప్పుడు అలాంటి విషయం అగైన్ హ్యాపెన్స్. అంటే ఇంకొక బాబునో ఇంకొక పాప పుట్టడానికి 3-4 monthsలో కన్సీవ్ అవడానికి ఛాన్స్ ఉంది. అది మోస్ట్లీ పాపగా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మీ యొక్క లైఫ్లో కొన్ని మీ హస్బెండ్ మీద ఉన్న ఖర్చులు అది తగ్గుతుంది. మీనింగ్ యూ విల్ షేర్ సమ్ కైండ్ ఆఫ్ మనీ. మీ ఆ బర్డన్ని డివైడ్ చేస్తారు. 7వ స్థానం అనేది ఇట్స్ అ డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇట్స్ అ డివిజన్ ఆఫ్ ఆల్ ద బర్డన్స్ దట్ హీ ఈజ్ అండర్టేకింగ్. మీ వైఫ్ చాలా ఎక్కువగా మీ ఎంటైర్ ఫ్యామిలీ మీ వైఫే పోషిస్తున్నారు. కొంతమంది జాతకంలో వైఫ్ జాతకంలో లేడీస్ జాతకంలో చూసారంటే కుజుడు వచ్చి నీచంగా ఉంటాడు. కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు హస్బెండ్ వల్ల సంతోషం ఇస్తాడే తడ, బట్ ఫినాన్షియల్గా పెద్దగా ఇది ఉండదు. కానీ ఆ కుజుడికి ఇప్పుడు గురువు టచ్ చేసి బయటికి వెళ్తాడు. సో ఆటోమేటిక్గా పెద్ద ఒక జాబ్ అనేది హస్బెండ్ మూల్యంగా వస్తుంది. హస్బెండ్ విల్ బ్రేక్ ద బర్డన్స్ వాట్ అ వైఫ్ ఇస్ అండర్ గోయింగ్. ఇదంతా వచ్చి కన్యా రాశి వాళ్ళకి జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. మనం అనుకున్న దానికంటే పెద్ద మెరిట్గా అనుకున్నాను, కానీ ఏదో వచ్చింది. ఒక 10 lakhs ఇచ్చి ఒక సీటు, ఒక బేసిక్ లెవెల్లో ఒక 10-12 lakhs లోపల మీరు డబ్బులు ఇచ్చి ఒక సీట్ కొనుక్కోవడం, ఇలాంటి విషయాలన్నీ కొంచెం జరగడానికి ఛాన్స్ ఉంది. ఒకటే విషయం, 7వ స్థానంలో శని వక్రంగా ఉందంటే కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ ఏదో ఒక గ్రహం వక్రంగా ఉందంటే మీకు చాలా బాగుంటుంది. 90% అప్పులు తీరుతాయి, ఈఎంఐ తీరుతుంది, ఎక్స్ట్రా డబ్బు, ఎక్స్ట్రా ఇంట్రెస్ట్కి మీరు తీసుకున్న డబ్బులు క్లియర్ అవుతుంది. ఇదంతా బాగుంటుంది. బట్ ది సేమ్ టైం ఒకవేళ వక్రంగా లేదంటే మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని ఇంటి లోపల వదలకూడదు, మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ని ఇంటి లోపల వదలకూడదు. ఇది మాత్రం చూసుకోండి. నేను ఎందుకు చెప్తాననేది ఒక 4-5 నెలల తర్వాత మీకు తెలుస్తుంది. దట్ ఈస్ ద రీజన్. సో మీకు అంతా బాగుంటుంది. మెయిన్గా ఎవరైతే ఫ్లైట్ ట్రావెల్ చేస్తారో, ఎయిర్పోర్ట్లో పని చేస్తారో, నెక్స్ట్ 4 months చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవర్ ఇస్ ఇన్ కమ్యూనికేషన్ సంబంధించిన రంగాల్లో ఉంటారో, లైక్ నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, కొంతమంది ఈ బిజినెస్లో ఉంటారో, దీంట్లో అన్నింటిలో దెల్ బి ఎ హ్యూజ్ బ్రేకేజ్. కొంతమందికి SMS రాదు, కొంతమంది ఇంటర్నెట్ పనిచేయదు. దెల్ బి ఎ లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్స్ అండ్ మిషాప్స్ హ్యాపెనింగ్ ఇన్ నియర్ బై ద ఎయిర్పోర్ట్ రీజన్. అందుకని ఎవరైతే మెయిన్గా స్టేషన్, ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీతో అంతా బాగుంటుంది, ధైర్యంగా ఉండొచ్చు. ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలండి శని నుంచి మంచి ఫలితాలు రావాలి అంటే? మీ యొక్క వైఫ్ యొక్క కులదేవతని చూసి రావాలి. మీ హస్బెండ్ యొక్క కులదేవతకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం అనేది పెద్ద చేంజ్ వస్తుంది. మీరు చాలా బాగుంటారు. పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటారా కులదేవతలు? అలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కులదేవత వేరే కదా, అవును, మీ కులదేవత వేరే చేస్తాము, కానీ మా పుట్టింట్లో కులదేవత వేరు. ఇప్పుడు 7వ స్థానం ఎగ్జాంపుల్, మీ యొక్క హస్బెండ్ కి ఇప్పుడు కన్యా రాశి అనుకోండి, మీ కులదేవతని నమస్కారం చేసి వస్తే ఇప్పుడు టైం బాగుంటుంది. బికాస్ ఆఫ్ శని వక్రంగా 7వ స్థానం అనేది కలత్ర స్థానం, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం మంచిది. పుట్టింటి కులదేవతని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగా అలా చేయనప్పుడు చాలా పెద్ద చేంజ్ వస్తుంది. అల్టిమేట్లీ అదే కులదేవతనే కదా, ఎలా అయినా హాఫ్ పార్షియల్ కదా, నారీ అర్థనారీ కదా. సో గ్యారంటీగా ఇలాంటి పరిహారం ఉందని చాలా మందికి తెలియదు. కానీ ఇది వర్క్ చేసేటప్పుడు రిజల్ట్ బాగుంటుంది. మనకి ఎలా చేసినా A+B ఏదైతే ఉంది రిజల్ట్ వస్తే సరి కదా. కులదేవతల గురించి ఒక వీడియో చెప్పండి హరీష్ గారు, ఒక ఎలాబొరేటివ్ వీడియో. ఆ వీడియో కోసం జస్ట్ వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఇద్దాం, ఎందుకంటే కులదేవతల గురించి తెలుసుకోవాలి. తులారాశి వారికి శని వక్రగతి ఎటువంటి ఫలితాలను ఇస్తోంది? సూపర్. తులారాశి వాళ్ళకి ఫస్ట్ విషయం మనం చూడాల్సింది, ఈ రోజు దాకా మీకు చాలా కేసు జరుగుతుంది అనవసరంగా, ఒక 10 years 12 years అసలు నాకు సంబంధమే లేదు, కానీ నా పేరు దాన్ని ఇన్వాల్వ్ అయ్యింది, విపరీతమైన కోర్టు కేసులు వెళ్తుంది అంటే ఆ కోర్టు కేసు అంతా ఇప్పుడు క్లోజ్ అయ్యే ఒక సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుంది. అఫీషియలీ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చారో, మీరు ఫినిష్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్లో చెయ్యనివ్వకుండా ఎవరైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో మీ యొక్క ఆఫీస్లో, మీ కలీగ్స్ అవ్వచ్చు, లేదంటే మీ యొక్క పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో, సో దాంట్ నుంచి వాడు బయటకు వెళ్ళిపోతారు. సో రెస్పాన్సిబిలిటీ అనేది 100% గెలవడం,
అదేలాగా రెస్పాన్సిబిలిటీ మీకే రావడం, బ్యాక్ టు ద ఫామ్ అన్నట్టుగా తులారాశి వాళ్ళకి ఇది జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. 6వ స్థానం అంటే 3 విషయాలు మనం మర్చిపోకూడదు. రుణం, రణం, శత్రువు. శని వక్రంగా ఉన్నప్పుడు నేను చెప్పినట్టు మీకు కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ ఒకవేళ వక్రంగా ఏ గ్రహం ఉన్నా సరే ఇది ఫుల్గా యాక్టివ్గా ఉంటుంది. అంటే కోర్టు కేసులో మీరు గెలుస్తారు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నేను చెప్పేది నీట్ మాత్రం కాదు, అప్కమింగ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా వచ్చే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు 100% క్లియర్ చేస్తారు. యువర్ నంబర్, యువర్ నేమ్ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియాలో మీ పేరు వస్తుంది. 6వ స్థానం అనేది ఇట్స్ రియలీ అమేజింగ్ స్థానం. ఇంకొకటి, ఏ విషయమైనా వదిలిపెట్టరు. యూ విల్ నాట్ కాంప్రమైజ్ అట్ ఆల్. ఇది నేను చేస్తానంటే చేసే తీరుతాను 100%. అలాంటి పట్టుదలతో ఒక విషయం చేయాలంటే దట్ షుడ్ బి తులారాశి. ఆ తులారాశి వాళ్ళకి ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా రైపన్గా ఉంది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారంటే అది గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. 4వ ఇంపార్టెంట్ విషయం, శని వక్రంగా ఉన్నాడు, 6వ స్థానంలో కనెక్ట్ అయిందంటే కొత్తగా ఇంట్లో జంతువులు యాడ్ అవుతారు. మెయిన్గా వ్యవసాయకులకు చాలా బాగుంటుంది. యూనో 6వ స్థానం యాడ్ అయిందంటే ఇప్పుడు కరెక్ట్గా చాలామంది పశువుల్ని కొనుక్కుంటారు. యూనో జంతువుల్ని చాలా విషయాల్లో ఇంట్లో మీరు యాడప్ చేస్తారు. కొంతమంది మంచి ప్రేమగా చూసుకునే విషయాలు తీసుకుంటారు. ఇవన్నీ మీరు యాడ్ చేస్తారు. అదే చాలా రోజులుగా మీకు హెల్త్లో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది, కానీ ఏదో మెడిసిన్ తీసుకున్నాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు అని ఒక సిచ్యువేషన్లో మెడిసిన్ స్టైల్నే మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ టేకింగ్ అలోపతి, యూ విల్ టేక్ నౌ హోమియోపతి, ఆర్ యూ విల్ గెట్ ఇన్ టు ద సిద్ధ, ఆర్ ఆయుర్వేద, ఆర్ యునాని, ఆర్ యూ విల్ గెట్ ఇన్ టు సర్టన్ బుధుడు కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి అక్యుపంచర్ దాంట్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి కన్వర్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఇన్ మెడిసిన్, కొత్త మెడిసినల్ వాల్యూ మీకు యాడ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుందా? ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. అది ఇప్పుడే జరుగుతుంది. బుధుడు కనెక్ట్ అవ్వడం అంటే దర్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎ ఫ్లవర్ మెడిసిన్. ఆ ఫ్లవర్ మెడిసిన్ కూడా ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు. యూనో దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ పెద్దగా ఎవరికి తెలీదు, కానీ బాగా పని చేస్తుంది. బికాస్ ఇట్స్ రీసెర్చ్ అంతే. సో దట్స్ అ రీజన్. ఇప్పుడు అదంతా మీరు ట్రై చేసి మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కరెక్ట్గా కాంపన్సేట్ చేసి ఒక లెవెల్లోకి మీరు తీసుకురావడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలా చూసారంటే మీ లైఫ్లో కొంతమైనా డబ్బు రావాలి. పెద్ద లోన్కి అప్లై చేశాను, బిజినెస్ లోన్కి అప్లై చేశాను, ఎక్స్పాన్షన్ లోన్కి అప్లై చేశాను, హోమ్ లోన్, లేదంటే మీ యొక్క బాబు లేదంటే పాప చదవడానికి ఎడ్యుకేషన్ లోన్, ఇలాంటి అప్లై చేస్తున్నాను, రిజెక్ట్ అవుతూనే ఉంది. 3 నెలలు అయ్యింది నాకు అసలు నేను అప్లై చేసి, కానీ రెస్పాన్స్ లేదు అనే సిచ్యువేషన్లో ఇప్పుడు క్లియర్ అవుతుంది ఆ లోన్ అంతా. కరెక్ట్గా శని వక్రం 27వ తారీఖు 30వ తారీఖు మీకు శాంక్షన్ అయ్యి డబ్బులు క్లియర్ అని వస్తుంది. వక్రం అంటేనే రబ్బర్ పంద్, రబ్బర్ బాల్. మీరు వెళ్ళి కొడితే రిటర్న్ ఎంత ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడికి వెళ్ళే స్పీడ్ కంటే రిటర్న్ వచ్చే స్పీడ్ 1.5 times హయ్యర్. అలాంటి విషయం ఇప్పుడు శని వక్రంలో జరగడానికి ఛాన్స్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలాగా మీ బాబు లేదంటే పాప చదివి అయిపోయింది, 3 years ఊరికే ఇంట్లో ఉన్నారు, అసలు జాబ్ లేదు, వాళ్ళ నుంచి ఒక్క డబ్బు కూడా రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అని అనుకున్న ఒక్కొక్క పేరెంట్స్, తల్లిదండ్రులు ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళ మూలకంగా మనకి డబ్బులు వస్తుంది. దే విల్ స్టార్ట్ జనరేటింగ్ మనీ. ఇప్పుడు బాబుకి కళ్యాణం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, అదేలాగా పాపకి పెళ్ళి అయిపోయింది, కానీ వాళ్ళ ఇంట్లో సంతాన ప్రాప్తి లేదు. ఇప్పుడు కరెక్ట్గా సంతాన ప్రాప్తి అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అదేలాగా ఎప్పుడైతే మీ బాబు లేదంటే మీ పాప సంతాన ప్రాప్తి అవుతుందో మీరే చూడండి, ప్యాటర్న్ చూడండి, మీ వైఫ్ హెల్త్ స్పాయిల్ అవుతుంది, మీ యొక్క హస్బెండ్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. చిన్న లెవెల్గా అయినా ఒక 3-4 days వెళ్ళి మీరు ఇది వేయించుకొని రావాలి, గ్లూకోజ్ ఎక్కించుకొని, ఇలాంటి విషయాలు ఏదో ఒకటి మీకు జరుగుతుంది. సో దట్ యూ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. మీకు డబ్బు పరంగా ఏ క్రెడిట్ కార్డు మీరు అప్లై చేసినా దొరుకుతుంది. మెయిన్లీ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టువర్డ్స్ ట్రావెల్. బుధుడు కనెక్ట్ అయ్యాడు, శని వక్రంగా ఉన్నాడంటే ట్రావెల్ ఓరియంటెడ్ క్రెడిట్ కార్డ్స్ మీరు చాలా తీసుకోవడానికి ఇప్పుడు టైం వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలాగా చాలా రోజుల నుంచి ఈ అప్పు క్లోజ్ చేయాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ టు క్లోజ్ దిస్ ఈఎంఐ. బైక్ తీసుకున్నాను, వెళ్తుంది హనుమంతుడి యొక్క బాలల్లాగా వెళ్తుంది అన్న సిచ్యువేషన్లో దట్ యూ విల్ డెఫినెట్లీ క్లియర్ దట్ ఈఎంఐ. ఇదంతా జరుగుతుంది. ఏం చెప్పినా తులారాశి వాళ్ళకి కమర్షియలీ దెల్ బి అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. అంటే గ్రోత్ ఫైనాన్షియల్గా, లోన్ పరంగా, డబ్బు పరంగా ఇలాంటి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చూసుకోవాలి, అడ్డమన్సీ ఎక్కువ అవుతుంది. సో ఎంత మీరు ఇంట్లో మాట్లాడకుండా ఉంటారో, లేదంటే మీ మాటల వల్ల ఇంట్లో భూకంపాలు సృష్టి అవుతాయి. సో ప్లీజ్ డోంట్ టాక్ మచ్. ఎంత సాఫ్ట్గా ఉంటారో అంత మంచిది.
అదేలాగా 24/7 యూ విల్ బీ కంప్లీట్లీ బిజీ. నెక్స్ట్ 4 months మీకు అసలు గ్యాపే ఉండదు. శని వక్రంగా ఉన్నాడు అని కన్ఫర్మ్ అయిందంటే మీకు అసలు ఛాన్స్ లేదు, మీకు అసలు గ్యాప్ ఉండదు. యూ విల్ బీ కంప్లీట్లీ బిజీ విత్ లాడ్ ఆఫ్ న్యూ రెస్పాన్సిబిలిటీస్ యాడెడ్ అప్. మీ యొక్క వర్క్ ప్రొఫెషన్, జాబ్ ప్రొఫెషన్లో ఎక్స్ట్రీమ్ బర్డన్స్ ఉంటుంది, బట్ యూ విల్ బీ వెరీ హ్యాపీ టు డూ ఇట్. తులారాశి వాళ్ళకి పని చేయడం చాలా ఈజీ, ఇంట్లో ఉండడం కష్టం. సో ఎలా చూసినా మీకు ప్రొఫెషనల్ ఫ్రంట్ బాగుంటుంది. మీ హెల్త్ కాస్త చూసుకోండి, అనవసరమైన గొడవలు ఉంటే అది చూసుకోండి. ఇలాంటి విషయాలు మీరు హ్యాండిల్ చేయండి. మెయిన్గా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డైట్లో చాలా కాన్సన్ట్రేషన్గా ఉండాలి. చాలామంది న్యూట్రిషనల్ డైట్ వదిలేసి ఏది దొరికితే అది తింటారు. ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు మహేష్ బాబు గారు చెప్తారు, పద్ధతిగా తినాలి. పద్ధతినా ఎన్నా వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్లో ఆయన చెప్తారనమాట, 2 చపాతీలు తినాలి, 10 చపాతీలు తినకూడదు, 20 పూరీలు తినకూడదు, అలంకార పంతి బ్రాహ్మణ అని చెప్తారు. ఓకే, దాంట్లో వాళ్ళు కూర్చుంటే ఆహారంలో 30 జిలేబీలు 40 ఆ మనిషి అప్పుడు తింటారంటే ఒక 1 hourలో వాళ్ళకి ఓకే అయిపోతుంది. బికాస్ వాళ్ళ యొక్క మెటబాలిజం అలా ఉంటుంది. ఇప్పుడు అసలు కుదరదు. ఒక 2 మైసూర్ పాక్ తింటే అయిపోయింది గాలి. అలాంటి సిచ్యువేషన్, బికాస్ మీ యొక్క హెల్త్ అంత కరెక్ట్గా లేదు. అందుకని న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని మీరు ఫాలో అవ్వడం అనేది తులారాశి వాళ్ళకి ఇప్పుడు, ఇంతకు ముందు ఎక్కడో ఎలానో ఉండండి, ఇప్పుడు నెక్స్ట్ 4 months ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ డైట్. ఎటువంటి రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవచ్చు తులారాశి? ధన్వంతరి కంటిగా మీరు నమస్కారం చేసుకొని రావడం, పక్కన ఉండే గుడి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, లేదంటే ధన్వంతరి హోమం ఒకవేళ చాతుర్మాస వ్రతంలో ఏదైనా మఠంలో చేస్తున్నారంటే యూ ప్లీజ్ గో పార్టిసిపేట్ ఫర్ ఇట్. మీకు మీ లైఫ్లో అందరికీ బాగుంటుంది, మీరు బాగుంటారు. మీరు ప్రొడిక్షన్స్ అందిస్తూ ఉన్నారు, గోచారాన్ని ప్రధానమైనటువంటి మేజర్ ఈవెంట్స్ని బేస్ చేసుకొని మీ ప్రొడిక్షన్స్ని ఇస్తున్నారు. ఉగాది రాశి ఫలాలు మీరు చెప్పి ఉన్నారు, అలాగే గురువు కర్కాటక రాశి ప్రవేశం దాని గురించి కూడా చెప్పి ఉన్నారు. ఇప్పుడు శని వక్రగతి గురించి చెప్తున్నారు. ఒక్కొక్క రాశి, వృశ్చిక రాశి నంబర్ 1 ప్లేస్ని కొడుతుంది అని చెప్పి మీ ప్రొడిక్షన్స్ ఖచ్చితంగా. మరి ఆ ప్రొడిక్షన్స్ దాని మీదే బేస్ అయి ఉందా, అదే ఉందా ఇంకా? ఎందుకంటే మరి ఈ శని వక్రగతి ఏమైనా ఇంపాక్ట్ ని చూపిస్తుందా? ఎట్లా ఉంటుంది వృశ్చిక రాశి వారికి? ఐ స్టాండ్ విత్ వృశ్చికం ఎందుకంటే లైఫ్లో ఈ టైం పీరియడ్ లాగా మళ్ళీ రాదు, రియాలిటీ అంతే. ఎందుకంటే గురువు, ఆ గురువు టిల్ నవంబర్ దాకా ఈజ్ ఇంటూ కర్కాటక రాశి. గురువు మీకు చెడు చెయ్యనివ్వడు అలా చెప్పొచ్చు, లేదంటే హీ కెనాట్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ అ బ్యాడ్ సిచ్యువేషన్. మీ జాతకంలో మీకు లగ్నం ముఖ్యం, మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ చాలా ముఖ్యం, దాని మీదంగా మీ డిగ్రీస్ ప్లేస్ అయి ఉంటుంది, దాని మూలంకంగా మీ యొక్క ఫలితాలు మారుతుంది, రియాలిటీ దిస్. బట్ గోచారంలో చూస్తే భాగ్యస్థానంలో గురువు ఉన్నప్పుడు మీకు ఏది కావాలంటే అది జరుగుతుంది. ఐ డోంట్ నేమ్ ఎ పర్సన్, 16 years బ్యాక్ హీ ఫ్లడ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, ఈజ్ IPL పెద్ద మంచి. ఈరోజు ఈజ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా బికాస్ కరెక్ట్గా వృశ్చికానికి భాగ్యస్థానానికి గురువు వనమాసం అయిపోయింది, ఈజ్ కమింగ్ బ్యాక్. ఈజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ ద IPL. నేను చెప్పే మనిషి ఎవరని అందరికీ తెలుసు, వాళ్ళకి దాంట్లో కమిట్ చేస్తారు. పంచమ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. అతను వస్తున్నాడా? పంచమ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. శని వక్రం అయినప్పుడు లవ్ వద్దన్నా ప్రపోజల్ వస్తుంది. అసలు నాకు వద్దురా బాబు వదిలే అని చెప్పినా సరే వెంటపడి మిమ్మల్ని లవ్ చేస్తారు, వెంటపడి నాకు పెళ్లి చేసుకోవాలని మీ యొక్క లైఫ్ వచ్చి మారడం అనేది ఖాయమవుతుంది. 200% ఇల్లు కడతారు, బ్యూటిఫుల్గా ఇల్లు. అంటే ఎలాగా, కీల కార్ పార్కింగ్, కింద కార్ పార్కింగ్, పైన ఇల్లు. బుధుడు కనెక్ట్ అయినట్టే మల్టిపుల్ స్టోరేజ్ కనడానికి ఛాన్సెస్. కొంతమంది కాంప్లెక్స్ కట్టాలో ఉంటారు, అదంతా ఇప్పుడు కట్టడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు? ప్రొవైడెడ్ మీ లైఫ్లో ఇప్పటిదాకా అసలు నేను ఇల్లే కట్టలేదు, లేదంటే అసలు నాకు ఛాన్సే లేదు అన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఎవరైతే మెయిన్గా చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మంచి మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది. శని వక్రంగా బుధుడి యొక్క సంస్థానంలో వెళ్ళినప్పుడు, నక్షత్ర స్థానంలో వెళ్ళినప్పుడు గురువు వల్ల మంచి జరుగుతుంది. వెదర్ యూ డూ ఇట్ రైట్ ఆర్ నాట్, మీ జాతకం బాగుందా లేదా ఇమ్మెటీరియల్. కానీ ఈ సిచ్యువేషన్కి మీ యొక్క చదువు, మీ యొక్క ఉద్యోగం, మీ యొక్క కొత్త విషయాలన్నీ ఇప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ ఏంటంటే ఇదంతా ఆల్రెడీ మనం ఎక్కడో చూసినట్టు ఉందే అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చి మీ మనసులో ఉంటూనే ఉంటుంది. బికాస్ ఇదంతా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఈ అమ్మాయి నాకు ఆల్రెడీ తెలుసు, మా పక్కింటి అబ్బాయికి చూశారు, సెట్ అవ్వలేదు, వీళ్ళు చెప్పారు కానీ ఆ టైంలో మనకి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే అంటుంది.
ఇలాంటిది ఇట్ కీప్స్ హ్యాపనింగ్. ఓకే. అదేలాగా ఏ బాబు ఏ పాప అయితే మీరు కోల్పోయారో, యూనో యువర్ పాస్ట్ లైఫ్ కర్మ, ఇట్ క్యాన్ బి యువర్ ఎర్లియర్ జోన్, కానీ ఇప్పుడు ఆ బాబు ఆ పాపని పుట్టడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో కంజంక్ట్ అయినప్పుడు వృశ్చిక రాశిలో పుట్టిన ఎవరైనా సరే ఒకవేళ ఎక్టోపిక్ అయింది, లేదంటే ట్యూబ్లో ప్రాబ్లం అయింది, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అయింది, అదంతా క్లియర్ అయిపోయింది అంటే ఇప్పుడు గ్యారంటీగా బాబు లేదంటే పాప పుట్టడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ బుధుడు అనే ఒక స్పెసిఫిక్ నక్షత్ర స్థానం మనం చూసామంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఏ వైర్, ఇట్స్ లైక్ ఏ ట్యూబ్. అందుకని నేను ఇది కనెక్ట్ చేసి చెప్తున్నాను. సేమ్ థింగ్ మీ యొక్క లైఫ్లో బయటికి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, ఒక ట్రిప్ వెళ్ళాలి, లేదంటే మీ ఫ్యామిలీలో పెద్ద హోమాలు చేయాలి, పూజం చేయాలి, ఒక పరిహారం చేసుకోవాలి. చాలామందికి ఇంట్లో మీ జాతకం చూడంగానే చెప్తారు కంప్లీట్ పితృదోషం సార్, కంప్లీట్ ఆడవాళ్ళ దోషం ఉంది, కొంతమందికి ఇట్లా బ్రహ్మహత్య దోషం, ఇలా చెప్తారు. చాలా ఎనీ అస్ట్రాలజర్స్ నా ముందు కూర్చున్న వాళ్ళు, చాలామంది ముందు వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ కాన్సెప్ట్ తెలుసు. అలాంటి దోష పరిహార స్థానం చేయడానికి టైం బాగుంటుంది. బికాజ్ శని వక్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చేశారంటే ఇమ్మీడియట్గా అది సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవ్వడం అంటే ఏంటి, మీకు అలానే అది ఉంటుంది, ఆ జాతకంలో అలానే కనపడుతుంది, కానీ మీ బాబుకు రాదు, మీ యొక్క పాపకి అది కన్వర్ట్ అవ్వడం. ఒక 3-4 monthsలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. మీరు అక్కడి నుంచి ఒక బావి దాటాలి అంటే యూ షుడ్ టేక్ సమ్ ఎఫర్ట్స్ టు డూ దట్. అది ఇప్పుడు క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా మీ బాబు పాప సూపర్ సెటిల్మెంట్, పంచమ స్థానం యాక్టివ్గా ఉందంటే మీ మొదటి కొడుకు లేదంటే మొదటి కూతురు ఫెంటాస్టిక్ సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్, వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్స్. బికాజ్ శని వక్రంగా ఉన్నానంటే డెఫినెట్లీ దర్ సమ్ కైండ్ ఆఫ్ ఇచ్కి హ్యాపెనింగ్. అది మీరు కాస్త కరెక్ట్గా చూసుకొని హ్యాండిల్ చేయడం అనేది మంచిది. అదేలాగా వృశ్చికంలో పుట్టిన ఎవరైనా సరే 100% ఫారిన్ ట్రావెల్ ఉంటుంది, మెరిట్ దొరకడం, ప్రమోషన్ దొరకడం, ఇల్లు కొట్టడం, ఇలాంతా మీకు ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. ఏది మనం చూసుకోవాలి, ఇదంతా ఎవరికి జరుగుతుంది, కర్కాటకంలో, వృశ్చికంలో, మీనంలో ఏదైనా ఒక్క గ్రహం వక్రంగా ఉన్నా ఇన్ జనరల్, లేదంటే 12వ స్థానంలో ఎక్కడ గ్రహం వక్రం ఉన్నా వీళ్ళందరికీ మంచి జరుగుతుంది. దిస్ 4 months ఇస్ గోల్డెన్ పీరియడ్. ఒకవేళ నాకు జాతకంలో వక్రమే లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? అవును, అందరికీ వక్రించే ఉంటారు కదా, ఒక నెలలో 3 నెలలు 4 నెలలు మాక్సిమం ఉండే వాళ్ళకి, సంవత్సరంలో 4 నెలలు. సో బ్యాలెన్స్ 6 months ఉండే వాళ్ళకి ఏమవుతుంది, ఫస్ట్ విషయం కులదేవుడి అనుగ్రహం కావాలి. ఎక్కడికి వెళ్ళినా సరే యాక్చువల్లీ మహావిష్ణు స్వరూపంలో ఉన్న దేవుడు పంచమ స్థానం యాక్టివ్గా ఉన్నారంటే పాసిబుల్గా మహావిష్ణు స్వరూపంలో ఉన్న నరసింహుడైనా సరే, లేదంటే పెరుమాళ్ మన తిరుపతి ఏడుగుంట్ల వాడైనా సరే, అలాంటి స్థానానికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావడం. పాసిబుల్గా నేను చెప్పినట్టు రేవతి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, లేదంటే ఆశ్లేష నక్షత్రం, ఈ నక్షత్రంలో రోజు మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, కాలి నడకగా మీరు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడం అనేది పెద్ద మార్పు గ్యారంటీగా ఇస్తుంది. బట్ ఇదంతా ఓకే, బట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు గ్రహం వక్రంగా లేదంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద హ్యాబిట్స్. కొంతమందికి డ్రింక్ చేసే హ్యాబిట్ ఉంటుంది, ఇది పెద్దగా అవుతుంది, మీ పేరు చెడిపోతుంది, అనవసరమైన లవ్, అనవసరమైన అఫైర్, ఇలాంటి విషయాలన్నీ రావడానికి ఛాన్స్ ఉంది. బాబు లేదంటే పాప యొక్క హెల్త్, మెయిన్గా స్కిన్ అలోపిసియా, అదేలాగా సోరియాసిస్, ఇలాంటి విషయాల్లో కొంచెం మీకు కానీ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇష్యూ రావడం, ఇంట్లో పెద్దవాళ్ళు తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఇదంతా వస్తుంది. బట్ ఇది ఏది పెద్దగా అవ్వదు, ఊరికే కొంచెం వర్షం పడుతుందంటే ఆ టైం వరకు వర్షం పడుతుంది, తర్వాత వర్షం ఆగిపోతుంది. అలానే శని వక్రం అంటే 3-4 months లైట్గా డిస్టర్బ్ అవుతుంది, కానీ క్లియర్ అవుతుంది. కానీ ఇలాంటి టైంలో ఇంట్లో ఏదో పైప్ బ్లాక్ అయింది, లేదంటే ఎలక్ట్రికల్ కనెక్షన్స్లో ఇష్యూ ఉంది, రీవైరింగ్ చేయాలి, ఇలాంటి ఏమైనా చేశారంటే ఇది పరిహారంగా మారిపోతుంది. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు, మీరు బాగుంటారు. ఇలాంటి నెగటివిటీ జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చేయండి, బాగుంటారు. అద్భుతం. సో వృశ్చిక రాశి వారికి ఇట్లాగే మంచి పీస్ఫుల్ పీరియడ్గా ఇది సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎక్కువ నెగటివ్ జరగదు బికాస్ గురువు ఉన్నాడు కాబట్టి యూ డోంట్ హ్యావ్ మచ్ ప్రాబ్లమ్స్, ధైర్యంగా ఉండొచ్చు. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందండి శని వక్రగతి, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో? అర్ధాష్టమ శనితో ఆల్రెడీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అర్ధాష్టమ శనిలో కొంచెం ప్రాబ్లం అయిన ధనస్సు రాశి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమ శని మాత్రమే ప్రాబ్లం లేదు, అష్టమంలో ఉన్న గురువు ప్రాబ్లం. ఇక్కడ అష్టమ గురువు ఇస్ యాక్చువల్లీ మనకు బయటికి తెలియకుండా అది మనమేమనుకుంటే అదొక డీర్ అనుకుంటాం, ఒక జింక అనుకుంటాం, కానీ లోపల ఉండేది పులి, మనకు తెలియదు, వచ్చి కరిచిందంటే ఏమవుతుందని. అలాంటి సిచ్యువేషన్లో ధనురాశి వాళ్ళు ఉన్నారు.
అలా ధనుసు రాశి వాళ్ళకి మెయిన్ చూసారంటే ఇప్పుడు ఇల్లు కడతారు. మెయిన్ విషయం ఇల్లు. పాత ఇల్లు ఆల్రెడీ రెడీ అయ్యి కొంతమంది కట్టి హాఫ్లో వదిలేస్తారు. అలాంటి ఇల్లు కట్టి మీరు ఫినిష్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ తీసుకోకుండా, కొత్తది తీసుకోకుండా ఆల్రెడీ కట్టింది సెకండ్ హ్యాండ్ 1 year ఓల్డ్ అలాంటిది ఇప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్గా పిల్లల చదువులో చాలా పెద్ద మార్పులు ఇప్పుడు చూస్తారు. కొంతమంది ఆల్రెడీ అటెంప్ట్ అంతా ఇస్తారు, వాళ్ళంతా క్లియర్ చేసేస్తారు. లేదనే వాళ్ళు ఇప్పుడు ట్యూషను ఎక్స్ట్రా కొంచెం వాళ్ళకి పుష్ చేసి బాగా చదివించాలి అన్నట్టుగా అలాంటి విషయాలు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి వెళ్ళడం బాగుంటుంది. అర్ధంలో అష్టమం, అందుకని అది అర్ధాష్టమం. దాంట్లో ఇప్పుడు శని వక్రంగా ఉన్నాడంటే మదర్ యొక్క హెల్త్, కొలెస్ట్రాల్, గురువు ఇంట్లో బుధుడి యొక్క కనెక్ట్, వెంట్రికల్ బ్లాక్, ఆర్టికులరీ జోన్లో బ్లాక్, కొలెస్ట్రాల్లో అది స్టంట్ పెట్టడం, ఇలాంటి విషయాల్లో మదర్ సైడ్లో లేదంటే మీ యొక్క క్లోజ్ బాబాయ్, మామగారు వీళ్ళకి ఎవరికైనా జరగడానికి ఛాన్స్ ఉంది. అది చూసుకోవాలి. బట్ కమర్షియలీ మెయిన్గా మీరు చూసారంటే మీకు ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్, అదేలాగా ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ దట్ యూ కీప్ డూయింగ్ రెపిటేటివ్లీ అది బాగుంటుంది. టీచర్స్కి బాగుంటుంది, అదేలాగా ఎడ్యుకేషనలిస్ట్కి బాగుంటుంది, ఎక్స్పోర్ట్ చేసే మనుషులకి, ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేసే మనుషులకి చాలా బాగుంటుంది. దాంట్లో మెయిన్గా ఫిషరీస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి, ఫిష్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదంటే ఫీడ్ అది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ టైంలో ఇంకోటి శని ఎప్పుడైతే వక్రం అవుతుందో ఈ ట్యాక్స్ వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల కొంతమంది వేరే ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసి హియర్ యూ విల్ ట్రై టు డూ సంథింగ్, అది కూడా మీకు యాక్చువల్లీ చాలా బాగా సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అట్ ది సేమ్ టైం ధనుసు రాశి వాళ్ళకి అధిపతి గురువు, 4వ స్థానం అని చెప్పేది మీకు శుకస్థానం. ఆ శుకస్థానం గురువు ఇంట్లో శని వక్రంగా ఉన్నాడు. మెయిన్గా చూసారంటే ఎంటైర్ పైపింగ్ మార్చేస్తారు. ఎంటైర్ పైపింగ్, ఎంటైర్ డ్రైనేజ్ పైపింగ్, ఎంటైర్ వైరింగ్ సంబంధించిన విషయాల్లో ఇదంతా మీరు వర్కౌట్ చేసి మార్చడం, లేదంటే లోపల కొత్త కొత్త ఇంటీరియర్స్ అప్డేట్ చేయడం. కొంతమంది నార్మల్ గేట్ నుంచి ఆటోమేటిక్ గేట్ మారుస్తారు, లేదంటే స్విచ్చెస్ అంతా జస్ట్ సిగ్నల్లో రిమోట్లో మార్చడం. ఇలాంటి విషయాన్ని మీరు అప్డేట్ చేయడానికి చాలామంది ఇంట్లో జరగడం, అంటే వాళ్ళ స్థాయికి సంబంధించిగా వాళ్ళు అప్డేట్. కొంతమందికి సింపుల్గా చేయాలంటే 2 బల్బు మారుస్తారు, లేదు బాగుండాలంటే ఎంటైర్గా ఒక రిమోట్ సిస్టమ్ లాగా మార్చడానికి, ఆటోమేట్ చేయడానికి. ఇలాంటి కొంతమంది ఇండస్ట్రియల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా మాన్యువల్గా చేసే ప్రాసెస్ని కంప్లీట్గా వాళ్ళు ఆటోమేట్ చేస్తారు. అలాంటి విషయాలు జరగడం, కొంతమంది ప్రాసెసింగ్, సిగ్నలింగ్, ఇలాంటి విషయాల్లో చాలా మార్పులు రావడానికి ఛాన్స్ ఉంది. ఎలా చెప్పినా సరే 4వ స్థానం ఇస్ బేసిక్లీ యువర్ బిహేవియర్, యువర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా శని వక్రంగా ఉన్నాడంటే మన క్యారెక్టర్ బ్యాడ్, అలాంటి సిచ్యువేషన్ని తీసుకొస్తుంది. అంటే మీ సిచ్యువేషన్ అలాగా మారడానికి ఛాన్స్ ఉంది. నేను అనుకోలేదు సార్, ఏదో ఊరికే వెళ్ళాను, అది చూసానంటే ఇలా ఫోటో తీసి పంపించేశాడు, దే ఆర్ యాక్చువల్లీ బ్లాక్మెయిలింగ్ మీ టు గివ్ మనీ, థ్రెటనింగ్ మీ, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. శుకస్థానంలో ఇలాంటి విషయం జరిగిందంటే సొంత ఊళ్ళో మీకు ఫామ్ ల్యాండ్ తీసుకుంటారు. సొంత ఊరు, మీరు పుట్టిన ఊరు, మీ బర్త్ ప్లేస్ ఉంది కదా, అక్కడ మీరు ఫామ్ ల్యాండ్ తీసుకోవడం, అక్కడ వ్యవసాయం చేయడం, అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ వీళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఒకటే విషయం, మీ మొదటి కొడుకు లేదంటే మొదటి కూతురు వాళ్ళకి మీకు అస్సలు పడదు ఈ నెక్స్ట్ 4 months. వాళ్ళకి హెల్త్లో ఇష్యూస్, లేదంటే వాళ్ళకి మీకు అది ఏదో ఒక సంబంధం లేకుండా ఒక ఇష్యూ, మిస్కమ్యూనికేషన్, మిస్ఇంటర్ప్రిటేషన్, దానివల్ల వచ్చిన ఒక సిచ్యువేషన్. సో వీళ్ళు ఒక హ్యాపీ జోన్ ఫ్యామిలీ పరంగా కొడుకు కూతురు వల్ల మీకు ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్గా మదర్ యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక ప్రసక్తిలో ఉన్నారు. బట్ చదువులో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 100% కరెక్ట్గా చదవాలి. ఇప్పుడు మీరు ఏదైనా సరే కొంచెం దూరంగా వెళ్ళి చేస్తే బెటర్. మీ ఊళ్ళోనే సీట్ కావాలి, ఇదే కావాలి అని కూర్చోకుండా కొంచెం, నేను చెప్పేది ఒక 15 kilometers, 20 kilometers, 1 hour ట్రావెల్, ఇదంతా నార్మల్. వన్స్ యూ గో టు అబ్బర్ స్టేట్కి వెళ్తారంటే మీరు చేయడం అనేది నార్మల్. అలా మీరు చేస్తే ఇంకా బాగుంటారు, లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ధనుసు రాశి వాళ్ళు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ 3 things. ఎవరైనా సరే అబౌవ్ 35 ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఈ 3 100% చెక్ చేసుకోండి. దాంట్లో బుధుడు కనెక్ట్ అవుతుంది కాబట్టి ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు, అది తీసుకొని అందరు ఫిట్గా ఉన్నారని ఎన్షూర్ చేయండి, మీదంతా బాగుంటుంది, క్లియరింగ్గా ఉంటుంది. ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అండి శనికి సంబంధించి? సీతారామచంద్ర స్వామి దేవస్థానంలోకి ఒకవేళ అవుతుంది అన్న టైంలో మెయిన్గా గురువారం రోజు పొద్దున్న మీరు వెళ్ళి స్వామికి అభిషేకం చేయించి అన్నదానానికి మీరు ఇవ్వడం అనేది మంచిది. లేదంటే మీ ఇంటి పక్కన ఏదైనా చాతుర్మాస వ్రతంలో పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి పాద పూజ చేయడం చాలా మంచిది. లేదంటే మీ ఇంటికి తీసుకొచ్చి చేయొచ్చు, అది ఇంకా మంచిది.
4వ స్థానం అంటే గృహస్థానం, 4వ స్థానం అంటే సుఖస్థానం. మీరు ఎక్కడ పడుకొని నిద్రపోతున్నారో ఆ స్థానం, అక్కడికి మనము వాళ్ళకి తీసుకొచ్చి పాద పూజలు చేయించాం అంటే పెద్ద మార్పులు మీ లైఫ్లో జరుగుతుంది. మీరు బాగుంటారు. నేను చెప్పిన ఏ నెగిటివ్ మీకు జరగకుండా ఉండడానికి పెద్ద పరిహారంగా మారుతుంది. మకర రాశి ఎట్లా ఉండబోతుందండి? ఏలినాటి శని అయిపోయింది, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అనే పరిస్థితి నుంచి మళ్ళీ వక్రగతి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అన్న డౌట్ అయితే వాళ్ళలో ఉంది. మరి ఎట్లా ఉంటుంది మకర రాశి వారికి శని వక్రగతి? మకరంలో ఎవరైనా పుట్టారు అంటే వాళ్ళు కష్టజీవులు. దే విల్ ఆల్వేస్ ట్రై టు వర్క్, దే విల్ ఆల్వేస్ ట్రై టు ఎగ్జిక్యూట్ సంథింగ్. వాళ్ళకి పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు 24/7 ఏదో పనిలో ఉంటూనే ఉండాలి. ఇంకొకటి, ఎవరినైనా మనం సెక్యూరిటీగా అది పడిపోతుంది, ఇది ఇక్కడ నుంచోకూడదు, అక్కడ పడిపోతావు, అలాగా అలర్ట్ మోడ్ చేయడం అనేది నార్మల్గా ఎక్కువ ఉంటూనే ఉంటుంది వీళ్ళకి. అట్ ది సేమ్ టైం మకరంలో పుట్టిన వాళ్ళకి 3వ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. దట్స్ యాక్చువల్లీ ఉపజయ స్థానం అని చెప్తాం. సంథింగ్ దట్ యు నీడ్ టు విన్. మీరు పెద్దగా గెలవాలి అంటే మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ కావాలి. దానికి మెయిన్గా మీకు తోబొట్టులు ఎవరైనా ఉన్నారంటే యంగ్ పీపుల్, నేను చెప్పేది తమ్ముడు లేదంటే చెల్లి, వీళ్ళకి చాలా రోజుల నుంచి చూస్తున్నారు సార్, అసలు పెళ్ళే అవ్వట్లేదు సార్, వీడికి ఏదో ఒకటి మంచి దొరికితే పర్లేదు, వీడికి జాబ్ దొరికిందంటే పర్లేదు సార్, మా ఇంట్లో అందరూ మా అమ్మ నాన్నలు బాగుంటారు, మా చెల్లికి ఒక మంచి అబ్బాయి దొరికితే చాలు సార్, మా వంశం అంతా వీళ్ళు హ్యాపీ అయిపోతారు సార్. చాలా రోజుల నుంచి ఏది చెప్పినా సరే వీళ్ళు ఆ అబ్బాయి వద్దంటారు, ఆ జాతకం సరి లేదంటారు, ముక్కు సరిగా లేదంటాడు, ఇలాగే ఏదో ఒకటి చెప్పి వద్దు అని యూనో దే ట్రయింగ్ టు రిజెక్ట్ అన్న ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళకి 100% మంచి జరుగుతుంది. అంటే నేను చెప్పేది ఏంటి, మీ బ్రదర్కి, మీ యంగర్ బ్రదర్కి పెళ్ళి అవుతుంది. మీ యంగర్ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో వాడికి మంచి జాబ్ వస్తుంది. మీ యొక్క యంగర్ సిస్టర్కి పెళ్ళి అవుతుంది. ఒకవేళ వాళ్ళకి బాబు పాప పుట్టలేదో ఇప్పుడు పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఇదంతా వాళ్ళకి సార్, నాకేంటి సార్ మీరంతా అక్కడ చెప్తున్నారే, నాకేమి, నేనే కదా మకరం అని. రియాలిటీ ఏంటంటే మీకు ఒక ల్యాండ్ ఉంది, లేదంటే మీకు ఒక ఇల్లు ఉంది, మీరు ఒక 6-7 monthsగా సేల్ చేయాలని చూస్తున్నారు, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. వాడు వస్తాడు, మాట్లాడతారు, రేట్ వర్కౌట్ అవుతుంది, లాస్ట్లో అది కన్వర్ట్ అవ్వడు, అడ్వాన్స్ ఇస్తాడు, వద్దంటాడు, తిరిగి తీసుకెళ్ళిపోతాడు. కానీ యూ విల్ నాట్ బిలీవ్ మీ, నెక్స్ట్ 4 monthsలో ఇమ్మీడియట్గా జరుగుతుంది. ఈరోజు వస్తాడు, 10 daysలో ఖాయం, 10 daysలో రిజిస్ట్రేషన్, ఈజీగా మీరు సేల్ చేస్తారు బెటర్ ప్రైస్కి. శని వక్రంగా ఉన్నప్పుడు మనకు జాక్ పాట్. ఒకవేళ జాతకంలో నేను చెప్పినట్టు మీకు కర్కాటకంలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ శని ఉందంటే మీకు జాక్ పాట్ ఫర్ షూర్. ఈరోజు దాకా నేను ఒక జాబ్లో పోయి లాక్ అయిపోయాను సార్. ఆల్మోస్ట్ దుబాయ్లో ఎట్లాగా చాలామంది ఇది చేస్తూ ఉంటారు, లాక్ అయ్యాను సార్. 15 years అయింది, బయటికి రావడం కుదరలేదు, మంచి ఒక ఇంటర్వ్యూ కూడా రావట్లేదు. ఇప్పుడు ట్రెండ్ ఎలా అంటే 3 ఏళ్ల కంటే ఒక కంపెనీలో పనిచేశారంటే యువర్ అన్ఫిట్ అన్నట్టుగా వాళ్ళే తీసేసుకుంటున్నారు. భారం అంట, ఇట్స్ లైక్ రెస్పాన్సిబిలిటీ లాగా, ఇట్స్ భారం మీరంటే. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మీకు మంచి ఆఫర్ లెటర్ వస్తుంది, మంచి ఇంటర్వ్యూస్ వస్తుంది, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటారు. అదేలాగా చాలామందికి మీకు పిల్లలు, బేసికల్గా మకరంలో పుట్టిన వాళ్ళకి పిల్లలు లేదు, పాప లేదు, ఏదో ఒక విధంగా మంచిగా ఒక దొరకాలి, లేదంటే బాబు పాప పుట్టాలి, చాలా లేట్ అయిపోయింది. ఇదంతా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. నేనే అనుకోలేదు, సడన్గా కన్సీవ్ అయ్యారు ఇంట్లో, ఐ ఫీల్ సో హ్యాపీ అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ మారడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. రీసెర్చ్లో ఉండే వాళ్ళకి ఫెంటాస్టిక్. శని వక్రంగా బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో వెళ్ళినప్పుడు R&D డిపార్ట్మెంట్లో షైన్ అవుతారు. పోస్ట్ డాక్ చేసే వాళ్ళకి సెటిల్మెంట్ అవుతారు. బయట కంట్రీస్లో మీరు సెటిల్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే నానో బయోటెక్నాలజీ లేదంటే నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త విషయాలు కనిపెట్టి, మెయిన్గా టెలికాలింగ్, బ్యాంక్ ఓరియంటెడ్, సర్వర్ ఓరియంటెడ్ కమ్యూనికేషన్ సర్వీసెస్, నేను చెప్పేదంతా కొంచెం టెక్నికల్గా ఉండేవాళ్ళు మీరు వాళ్ళకి అర్థమవుతుంది. నార్మల్గా చూసే వాళ్ళకి సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టువర్డ్స్ కమ్యూనికేషన్ అలా తీసుకోండి. వాళ్ళకు ఒక పెద్ద జాబ్, వాళ్ళ అనుకోని అంత ఒక పెద్ద జోన్లో కూర్చోవడం. మెయిన్గా బుధుడు కనెక్ట్ అయ్యంటే డేటా సైంటిస్ట్గా ఉండే వాళ్ళకి మంచి ఆఫర్, ఇదంతా వాళ్ళకి దొరకడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మకరంలో పుట్టారు, మీడియాలో ఉన్నారు, మకరంలో పుట్టారు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నారు, ఎంటైర్ కెమెరాస్ ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న మెషిన్ అంతా పడేసి కొత్త తీసుకుంటారు. యూ విల్ గెట్ దన్ అప్డేట్ వన్. దాంట్లో పెద్ద గ్రోత్. మెయిన్గా ఆడిటింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, అడ్వకేట్స్, ఆర్బిట్రేషన్ చేసేవాళ్ళు, కంపెనీ సెక్రటరీ, వీళ్ళందరికీ చాలా బాగా సెటిల్మెంట్ చూస్తారు లైఫ్లో. అదేలాగా మీ లైఫ్లో మీ ఒక యంగర్ బ్రదర్ అంటేనే వాడు టాక్సిక్, మన దగ్గర నుంచి లాగేస్తారు 2వ కిడ్నీని అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు అంతా కలిసిపోతుంది. సో బాగా అండర్స్టాండింగ్, మంచి అండర్స్టాండింగ్, ఇప్పుడు అంతా ఫ్యామిలీ కలిసిపోయి చాలా మంచి విషయాలు. ఫస్ట్ విషయం, మకరంలో పుట్టిన ఎవరైనా సరే మీ యొక్క మంచి పేరు వస్తుంది.
గుడ్ విల్ జనరేట్ అవుతుంది. అప్పుడు మీ ఫ్యామిలీ సెట్ అవుతుంది, మీ మీద మంచి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. సో మీరు ఏదైతే తలుచుకున్నారో అంతా క్లియర్. ఇంకొకటి, కనపడకుండా పోయిన డాక్యుమెంట్. మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళ డాక్యుమెంట్లో ఏదైనా ఎర్రర్ ఉంది, డెత్ సర్టిఫికేట్ లేదు, వారసత్వం సంబంధించిన సర్టిఫికేట్ లేదు, అది ఇప్పుడు దొరుకుతుంది. ఈ 3-4 మంత్స్లో అప్రూవల్ అవుతుంది, మెజిస్ట్రేట్ సైన్ చేసిస్తాడు. సో ఇమ్మీడియట్గా మీరు ఆ ప్రాసెస్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ప్రొవైడెడ్ నేను చెప్పిన కండిషన్స్లో మీ జాతకం ఉండాలి, అది జరుగుతుంది. లేదంటే ఏం జరుగుతుంది, మెయిన్గా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ నెక్. ఈ ఏరియా నెక్ సంబంధించిన ప్రాబ్లమ్స్. లేడీస్ అయితే ఆస్ట్రియోపొరోసిస్, కొంతమందికి చూసారంటే చేతుల్లో దెబ్బ తాకడం, లైట్గా షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం, కొంతమందికి ఈ ఫింగర్స్లో దెబ్బ తాకడం, ఇలాంటి విషయాలు జరగడం, కమ్యూనికేషన్ మిస్ అవ్వడం. ఒకవేళ మీ జాతకంలో లగ్నం సరిగా లేదంటే ఈవెన్ దీస్ థింగ్స్ కెన్ ఆల్సో హ్యాపన్. అంటే మీ యొక్క మొబైల్ నుంచి మీ యొక్క అకౌంట్స్, మీ అకౌంట్ డీటెయిల్స్, ఓటీపీ ఇలాంటి విషయాలు తీసుకొని వాళ్ళు డబ్బులు హ్యాక్ చేయడం. అదేలాగా నేను అనుకోలేదు సార్, ఊరికే నేను వచ్చి సోషల్ మీడియాలో రాశాను, లాస్ట్లో దాన్ని హ్యాక్ చేసి నేను లాగానే చాలామందికి వాడు టైప్ చేసి డబ్బులు తీసేసుకుంటున్నాడు. ఇలాంటి ఏదో ఒక వంకర్ టింకర్ విషయాలు వచ్చి జరగడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సంబంధించిన విషయాలు, మీ సెక్యూరిటీ, పాస్వర్డ్స్, ఓటీపీ, ఈవెన్ యువర్ ఎస్ఎంఎస్ హ్యాస్ టు బి కరెక్ట్లీ రెడ్. వాడు అంటాడు, మీరు ఇప్పుడు మీ యొక్క వెహికల్ చలాన్ ఫీజు కట్టాలి, ఈ యాప్ వెళ్ళి నొక్కితే ఓకే అయిపోతుంది అంటాడు. నొక్కగానే గాలి, మీ యొక్క మొబైల్ మొత్తం గాలి. ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్స్ ఉంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. శని వక్రంలో ఉన్నప్పుడు, బుధుడి యొక్క నక్షత్ర స్థానంలో ఉన్నప్పుడు సముద్రం కింద ఉండే కేబుల్స్ కట్ అవుతాయి. మీరు చూడండి అప్పుడు ఎంత కమ్యూనికేషన్ మనకి ట్రబుల్ అవ్వాలి. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకని మకరంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. రైట్. ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు? పక్కన ఉన్న కృష్ణుడు గుడి, బాలకృష్ణుడు అయినా సరే, గోపాలకృష్ణుడు అయినా సరే, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ వామన రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ, లేదంటే మఠం ఉందంటే అక్కడ పూజ చేసే మనుషులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ చదవడానికి, భోజనం చేయడానికి, దాని అన్నదానానికి భిక్షా రూపంలో మీరు ఇస్తారంటే, దానం చేశారంటే చాలా బాగుంటారు. మెయిన్గా చదివే పిల్లలకి ఇవ్వాలి. అంటే బాలారిష్ట దోషం రాకుండా ఉండాలి అంటే 11 years కింద చదువుతారు వాళ్ళు. 7 yearsలో ఉపనయనం చేసి వాళ్ళందరినీ అక్కడ వదిలిపెడతారు. వాళ్ళకి మీరు ఏం కావాలంటే అది కొనియండి, ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది. యుల్ బి వెరీ హ్యాపీ. కుంభరాశి ఆల్రెడీ వీళ్ళు ఓహో అని ఉన్నారు. అష్టమ శని కాదు, వీళ్ళకి ఏళ్ళనాటి శని ఉంది. అదంతా మ్యాటర్ కాదు, రాశి లగ్నంలో రాహు ఉన్నాడు, అది మెయిన్. అక్కడ స్విచ్ అక్కడ ఉంది. డిసెంబర్ దాకా మనం ఒకటి చెప్తే వాళ్ళకి వేరేలాగా వినపడుతుంది. సంబంధం లేకుండా ఏదేదో ఆర్గ్యుమెంట్, లేదంటే వాళ్ళు మనం చెప్పే విషయాన్ని వాడు నెగిటివ్గా వాడికి ఏదో అయిపోయినట్టు, ఓ బాగుందా, చెయ్యి బాగుందా అని అడిగితే చెయ్యి ఫ్రాక్చర్ అవుతుందా, ఎందుకు నేను అడుగుతాడు, అరే బాబు నేను అంతా అడగలేదు, అలాగా వాళ్ళ మైండ్ సెట్ అలా అట్లా ఇల్యూషన్స్, ఎక్స్ట్రీమ్ ఇల్యూషన్స్ అవుతుంది. రాహు అంటే ఇట్స్ ప్యూర్ ఇల్యూషనల్ ఎఫెక్ట్. అందుకని ఇప్పుడు ఈ వక్రగతి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది? ఒకటే విషయం, కుటుంబ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. కుంభంలో పుట్టిన ఎవరైనా సరే కుటుంబంలో ఒక మంచి యాడ్ అవుతారు. సింపుల్ అంతే. కుటుంబ స్థానానికి శని వక్రంగా ఉన్నాడంటే పాత మంచి ఒకటి యాడ్ అవుతాడు. మీ ఇంట్లోంచి పారిపోయిన బాబు వచ్చి సెటిల్ అయిపోతాడు. మీ ఇంట్లో పాపు లేదంటే పాప లవ్ మ్యారేజ్ చేసుకుని ఎస్కేప్ అయిపోయింది అంటే ఇప్పుడు వాళ్ళని మీరు ఇంట్లో తీసుకుంటారు. లేదు సార్ మా బాబుకి ఇప్పుడే పెళ్ళవ్వాలి, అదంతా అలా పారిపోలేదు అంటే ఇప్పుడు బాబు లేదంటే పాపకి పెళ్ళి అవుతుంది, కన్సీవ్ అవుతారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది ఇంత లాజికలీ ఏంటంటే కుటుంబ స్థానానికి ఒకటి యాక్ట్ అవుతుంది అంటే కన్సీవ్ అవుతారు. సో అప్పుడు ఒక పాప లేదంటే బాబు మీ ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది. అష్టమ స్థానం అంటే మీకు 2వ స్థానంలో శని వక్ర అంటే మీ వైఫ్కి అది అష్టమ స్థానంగా మారుతుంది. అప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ హిరణ్య. కొంతమందికి హిరణ్య వచ్చి అంటే 2 చోట్ల హిరణ్య ఉంటుంది. లేడీస్కి అయితే కొంచెం అరౌండ్ ద వాట్ యూ కాల్ దిస్ ప్లేస్, బొట్టు పక్కన ఉన్న హిరణ్యకి కొంచెం ప్రాబ్లం వస్తుంది. బికాస్ దర్ ఇస్ ఆల్సో వన్ కండిషన్ లైక్ దిస్. అది వచ్చి మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమందికి మెయిన్గా అంటే అష్టమ స్థానం యాక్టివ్ అంతే డబ్బులు వస్తుంది. శని వక్రంగా ఉన్నప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మూల్యంగా, మీ యొక్క వైఫ్ మూల్యంగా ఎదురు చూడని డబ్బు, కొంతమందికి స్ట్రైట్గా రావాల్సిన ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ లాగా ఇన్కమ్, వాళ్ళు ఏం చేస్తారు ఆఫీస్లో ఒక స్కీమ్ లాగా పెట్టి యూ విల్ ఆల్సో గెట్ కమిషన్ ఇఫ్ యూ డూ దిస్ అంటాడు. సో దట్ బికమ్స్ ద అష్టమ స్థానం. మనము ఎదురు చూసేది శాలరీ ప్లస్ యూ హ్యావ్ ద పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఆర్ ఇన్సెంటివ్ ఆర్ కమిషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అదంతా మీకు
యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీకంటే మీ వైఫ్ మూల్యంగా, లేదంటే మీకంటే మీ హస్బెండ్ మూలకంగా మీకు డబ్బులు రావడానికి, మీ యొక్క ఫినాన్షియల్ గ్రోత్ రావడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. కుటుంబ స్థానంలో శని వక్రంగా ఉందంటే ఖండితంగా లెన్స్ మార్చాలి. కన్నాడి యువర్ గ్లాసెస్ వచ్చి స్పెక్టకల్స్ మార్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే బుధుడి యొక్క స్థానంలో వక్రంగా ఉందంటే పళ్ళకి క్రిప్ వేస్తారు. సర్జికల్ ప్రాసెస్. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు అటుకులే తింటున్నాను, నాకు మురుకు తినాలి అని ఉండే వాళ్ళకి ఓకే డన్ యూ విల్ డూ అని తీసుకెళ్ళి మంచిగా సెట్ చేసి వాళ్ళకి వచ్చి పళ్ళు అంతా వర్కౌట్ చేసి ఇవ్వడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. మంచి కార్యాలకి, మంచి విషయాలకి డబ్బు, అప్డేట్ చేయడానికి డబ్బు, ఇలాంటి విషయాలు ఖర్చు పెట్టడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. కాలపురుషానికి అది 12వ స్థానంగా ఉంది కాబట్టి యూ విల్ థింక్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, న్యూ ఇన్వెస్ట్మెంట్. కొంతమంది సిల్వర్ కొంటారు, కొంతమంది లాంగ్ టర్మ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటారు, కొంతమంది లేదు నేను ఐ థింక్ గోల్డ్ షీట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది అనుకుంటాను అని కొంత ఇన్వెస్ట్మెంట్. నాకు చాలామంది లేడీస్ చూసారంటే మంత్లీ చిట్ లాగా కన్వర్ట్ చేస్తారు. దట్ విల్ బీ మోర్ కనెక్టెడ్ టువర్డ్స్ ద లార్జెస్ట్ స్కీమ్, ఇయర్లీ స్కీమ్స్ లాగా ఏదైనా గోల్డ్ అలాంటి వాటిలో మీరు చేయడం, లేదంటే మీ ఫ్యామిలీలో లేదంటే మీ ఊళ్ళలో ఒక 10 మంది 15 మంది లేడీస్ అంతా చేరుకొని ఒక చిట్ లాగా చేస్తారు, దాంట్లో మీరు యాడ్ చేయడం అనేది ఈ టైంలో జరుగుతుంది. ప్రొవైడెడ్ కర్కాటకంలో, వృశ్చికంలో, మీనంలో వాళ్ళకి శని వక్రంగా ఉందంటే 100% జరుగుతుంది. చాలా మంది అప్పులు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు చాలా అర్జెంట్ మీ దగ్గర నన్ను 10,000 తీసుకున్నానంటే అప్పు క్లోజ్ అవుతుంది. అలాంటి విషయం. అలా లేదు అంటే ఇప్పుడు అప్పు తీసుకుంటారు ఫర్ సమ్ న్యూ కాస్ట్. ఏంటి ఒకటే ప్రాబ్లం మకరంలో ఉండే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఉన్న విషయాన్ని మళ్ళీ చేస్తారు. మీ ఇంట్లో ఒక మొబైల్ ఉంది, మీకు నచ్చిన మొబైల్ కానీ నచ్చలేదని కొత్త కలర్ కోసం మీరు మారుస్తారు. ఇదంతా అనవసరమైన ఖర్చు. మొబైల్ అదే ఐఫోన్, ఎన్ని రోజులు వచ్చినా అదే ఐఫోన్, ఏమీ మారదు. ఒక పిక్సెల్ ఇంక్రీజ్ చేసి ఇస్తాడు అంతే, కొంచెం మంది బ్యాటరీ లైట్గా పట్టి టింకరింగ్ చేసి ఇస్తాడు అంతే. కానీ అదే మీరు కొంటారు. అప్డేట్ పుదు అప్డేట్ కొత్తది లేదు, ఇప్పుడు ఫ్లిప్ మోడల్లో వచ్చింది సార్ వెంటనే దానికి డబ్బులు ఇలాంటి ఇవన్నీ ఖర్చు, అనవసరమైన ఖర్చులు. మీకు అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ కోసం, మీ యొక్క ఇష్టం, నాకు అది ఇష్టం సార్ నేను కొంటే బాగుంటాను, ఐ ఫీల్ సో హ్యాపీ, ప్రైడ్, దానికి మీరు డబ్బు ఖర్చు పెడతారు. సో ఇదంతా మీరు మీ యొక్క దాంట్లో ఇలాంటి విషయాలు చూసుకోవాలి. మెయిన్గా కుటుంబ స్థానం యాక్టివ్గా ఉంటే మీరు చేసే డెసిషన్లో తప్పు ఉంటుంది. అప్పుడు ఏది మిగతా వాళ్ళు చెప్పింది, మెయిన్గా మీ వైఫ్ చెప్పిన విషయాన్ని మీరు వినాలి, లేదంటే మీ హస్బెండ్ చెప్పే విషయాలు కాస్త లోపలికి వెళ్తే మీరు తప్పు చేయకుండా ఉంటారు. అంటే ఫినాన్షియల్ బ్లాకేజ్ అనేది లేకుండా ఉంటుంది. ఫస్ట్ విషయం. మెయిన్గా ఫుడ్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలామందికి మెయిన్గా కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి దెల్ బి ఎ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ మన ఫుడ్ అలర్జీ, ఫుడ్ టాక్సిక్గా మారడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి బుధుడి యొక్క స్థానంలో వక్రం అవుతుందంటే మెడిసిన్ తీసుకున్నట్టు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి, ఎక్స్పైరీ అయ్యిందా లేదా అని చూసుకొని చేయడం. దాంట్లో డేటా సరిగ్గా కనపడదు, మనం వేసుకున్న తర్వాత ఒకటే మోసంగా వెళ్తూ ఉంటుంది. సో ఇదంతా మీరు కాస్త చూసుకోవాలి. ఎలా చూసినా దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు లెర్న్ ద మనీ, ఎర్న్ ద మనీ. అదేలాగా కుంభరాశిలో పుట్టిన ఎవరైనా సరే మీ మాటలతో మీరు ఒక డబ్బులు ఉంది మీకు అవుతుంది. యువర్ జాబ్ ఇస్ అ ప్రొఫెషన్ వేర్ యూ టాక్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అన్ అడ్వకేట్. ఇప్పుడు చాలామంది డివోషనల్ స్పీకర్స్ ఉంటారు, లైక్ అన్ అస్ట్రాలజర్ లైక్ మీ, వీళ్ళందరూ మాటలతోనే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. టీచర్స్, వాళ్ళు మాట్లాడకుండా టీచింగ్ అవ్వదు. మార్కెటింగ్ ఏజెంట్స్, వీళ్ళందరికీ ఇప్పుడు మంచి ఆఫర్, మంచి డబ్బు, ఎక్కడైనా బ్లాక్ అయిన డబ్బు, ఇదంతా మీకు రావడానికి ఛాన్స్ వచ్చి బ్యూటిఫుల్గా ఉండదు. శని వక్రం అంటే పాత విషయాలు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అది మనకి హెల్ప్ అవుతుంది. మంచి విషయాలు అంటే ఆల్రెడీ ట్రై చేసి వదిలేసామంటే అది ఇప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో యుల్ బి వెరీ హ్యాపీ. బ్యూటిఫుల్. అలాగే హ్యాపీగానే ఉండాలి. మరి రెమెడీస్ ఏం చేసుకోవచ్చండి వీళ్ళు? తులసి అర్చన చేయడం. బేసికల్గా ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం చేస్తారు. అలా చేయడం కుదరదన్నప్పుడుగా తులసిని తీసుకొని వెళ్ళి మనం మెయిన్గా మహావిష్ణువు సన్నిధానంలో ఇవ్వడం అనేది చాలా పెద్ద చేంజ్ వస్తుంది. ఈ చాతుర్మాసంలో అలాంటి విషయం చేయడం అనేది ఇన్ఫినిట్ టైమ్స్ మంచిది జరుగుతుంది. సో మీరందరూ అది మాత్రం చేయండి చాలు, మీతో అంతా బాగుంటారు. మీనరాశి ఎల్నాట్స్ అని అంటూనే ఉన్నారు. మరి ఈ వక్రగతి వల్ల ఇంకేం ఇంపాక్ట్స్ ఉంటాయి మీన రాశి వారికి? లాస్ట్ టైం నేను చెప్పేటప్పుడే చెప్పాను, ఎల్నాటిస్ అని మనకి మీనానికి పని చేయదు. బికాస్ గురు ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్లానెట్, మంచిది మాత్రమే చేసే ప్లానెట్. దాని యొక్క ఎఫెక్ట్ని 1 yearకి కట్ చేస్తున్నాడు. యు ఆర్ గెట్టింగ్ ఎన్ ఎక్స్క్లూషన్ ఫ్రమ్ ద వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఏంటి, ఇంట్లో మంచి విషయాలు జరుగుతుంది.
కర్మస్థానం యాక్టివ్గా ఉన్నప్పుడు మీ బాబు పాప పెద్ద మనిషి అవుతారు. మీ బాబుకి కళ్యాణం అవుతుంది, నిశ్చయార్థం అవుతుంది. మీ బాబు మంచి సీటు, మంచి కాలేజ్, కాస్త డబ్బు జాస్తి ఎక్కువగా కట్టి మీరు సెటిల్ అవ్వడానికి ఇదంతా జరుగుతుంది. మీనంలో పుట్టిన ఎవరైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చేసిన మహాపుణ్యం ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. మీ బాబు వలన, మీ పాప వలన మీరు చాలా సంతోషపడతారు. క్యాప్టెన్షిప్ పొజిషన్ నుంచి లీడర్షిప్ పొజిషన్ దాకా, ప్రమోషన్ నుంచి మీ ఇల్లు కొనడం దాకా సమస్తము అంతా జరగడానికి ఛాన్సెస్. అది శని వక్రంలో ఉన్నా అంటే నెక్స్ట్ 3 monthsలో యూ విల్ నాట్ ఈవెన్ ఏబుల్ టు బిలీవ్ అంత ఒక అచీవ్మెంట్ చేస్తారు. ఎప్పుడు శని వచ్చి మీకు వక్రంగా ఇప్పుడు ఉంది ఒకటి, మీనంలో, కర్కాటకంలో, వృశ్చికంలో ఏదైనా గ్రహం వక్రంగా ఉందంటే 200% ఇట్స్ పాజిటివ్ థింగ్ ఫర్ యూ. ఈ 4 నెలల్లోనే మీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది. అక్కడ బుధుడు ఉన్నాడంటే మీకు మీ యొక్క అప్పులు 0. మీరు ల్యాండ్ హోమ్ లోన్ తీసుకుంటారు, ఆ హోమ్ లోన్ యొక్క అప్పు 0. శుక్రుడు ఉన్నాడంటే కొత్త ఇల్లు కొంటారు. అలానే ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. ఇప్పుడు అక్కడ కుజుడు ఉన్నాడంటే ఆటోమేటిక్గా మీకు కొత్త ల్యాండ్ దొరుకుతుంది. మీకు అబ్బాయి, లేడీ అయితే మీరు, గర్ల్స్ అయితే మీ యొక్క వడికాల్ యువర్ పార్ట్నర్ యూ విల్ గెట్, లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడు. ఇవే స్ట్రైట్ స్థానం కన్యా రాశిలో ఒకవేళ కుజుడు ఉన్నాడంటే ఇప్పుడు కొత్త పార్ట్నర్ బిజినెస్లో వస్తాడు. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క కాంబినేషన్ ఉంది. అందుకంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి చాలామందికి రెట్రోగ్రేడ్ మోషన్ చాలా మంచి విషయం చేస్తుంది. మీ లైఫ్లో పెద్ద పెద్ద అంబిషన్స్ అంతా ఈజీగా కన్వర్ట్ చేస్తారు. మీ లైఫ్లో విజన్, సార్ నా యొక్క లైఫ్ యొక్క లక్ష్యమే ఇదే సార్ అని చెప్పే విషయం అంతా నెక్స్ట్ 4 monthsలో క్లియర్ చేస్తారు. చాలామంది పెద్ద కంపెనీ IPOలో పేరు వస్తుంది, ఆడిటర్స్గా ఉన్న వాళ్ళకి వాళ్ళ దాంట్లో పేరు వస్తుంది, కొత్త షేర్స్గా ఓపెన్ చేస్తారు, పబ్లిక్ ఫండింగ్ తీసుకుంటారు, కంపెనీని గ్రో చేస్తారు. ఇదంతా మీనంలో పుట్టిన వాళ్ళు. చాలామంది మీనంలో పుట్టిన వాళ్ళు ఇండియాకి వచ్చి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, మా ఊర్లో మా ల్యాండ్ ఉంది సార్ అక్కడే చేద్దాం అనుకుంటున్నాను, ఇట్స్ రైట్ టైం ఫర్ యూ టు డూ, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఈ త్రికోణంలో ఉన్న గ్రహాలు చాలా పవర్ఫుల్ గ్రహాలు. ఇప్పుడు గురువు అక్కడ బాగా సెట్ అయ్యాడు. సో ఇప్పుడు మీరు ప్లాన్ చేసేది మెయిన్గా పిల్లల పరంగా, వాళ్ళ భవిష్యత్తు పరంగా మీరు ప్లాన్ చేసే ఒక్కొక్క విషయము ఈజీగా జరుగుతుంది. లేదు సార్ మా బాబు పాపకి పిల్లలు పుట్టాలి సార్, చాలా రోజులు వెయిట్ చేస్తాం, గురువు అక్కడే ఉన్నాడు, ఈ సెట్టింగ్ దేర్ టు గివ్ యూ సమ్ గుడ్ రిజల్ట్స్. శని వక్రమైంది, కరెక్ట్గా ఇప్పుడు బాబు లేదంటే పాపకి కన్సీవ్ అవుతారు, వాళ్ళకి పిల్లలు సంతాన ప్రాప్తి. అందుకని మీరు ఫారిన్లోకి వెళ్ళి వాళ్ళని చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఫారిన్ యోగం అంటే వాళ్ళు బయటికి వెళ్ళడం, వాళ్ళు ఫారిన్కి వెళ్ళి వాళ్ళని చూసుకోవడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల నుంచి వెయిట్ చేసి కొన్ని విషయాలు లైఫ్లో నాకు జరగదు ఇది పో అని వదిలేస్తాం. అలాంటి విషయాలన్నీ ఈ 3-4 monthsలో జరుగుతుంది. మెయిన్గా చెప్పాల్సింది, చాలామంది గుడి గోపురాలకి చాలా వెళ్తారు. శని వక్రంగా బుధుడి యొక్క స్థలంలో ఉన్నప్పుడు చాలామంది కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్, అదే ఇక్కడ మన తిరుపతి నుంచి అన్నవరం దాకా చాలా స్థలానికి మీరు వెళ్ళడం, నరసింహస్వామి, అహోబిలం వెళ్ళడం, ఇదంతా మీకు జరగడం అనేది నెక్స్ట్ 3-4 monthsలో జరుగుతుంది. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎవరో వచ్చారని వాళ్ళు టికెట్ ఉందని తీసుకొని వెళ్ళిపోయారు సార్ అన్నట్టుగా జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపన్ మోర్ అని చెప్పొచ్చు శని వక్రంగా ఉన్నప్పుడు. అదేలాగా గురువు అయితే అక్కడ మన కూర్చున్నాడు. వ్యయంలో ఉన్న రాహు ఏం చేస్తాడు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కి లోపల తీసుకొస్తాడు. ఒక కొత్త స్టార్టప్ ఉంది, కొంతమంది యూనిట్ ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం, వాళ్ళందరికీ ఇప్పుడు ఫండింగ్ సంబంధించిన విషయాలు, అగ్రిమెంట్ సైన్ చేయడం, ఇదంతా ఇప్పుడు క్లియర్ అవుతుంది. మీ పేరు మీద ఉన్న అగ్రిమెంట్లో ఏదైనా తప్పు ఉందంటే ఇప్పుడు సరి చేస్తారు. మీ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్లో ఇష్యూ అంతటి సరి చేస్తారు. కనపడకుండా పోయిన డాక్యుమెంట్ ఇప్పుడు దొరుకుతుంది. శని వక్రంలో బుధుడి యొక్క స్థానంలో ఉన్నది స్పెసిఫికల్లీ ఆల్ దిస్ థింగ్. ఎవరైతే సైలెంట్ పార్ట్నర్స్ ఉన్నారో, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఉన్నారో, మీడియాలో ఉన్నారో, మీడియా మెయిన్గా దే క్యాన్ బి యాక్టర్స్, దే క్యాన్ బి యాక్ట్రెస్, దే క్యాన్ బి ఏ డాన్సర్స్, దే క్యాన్ బి అన్ ఆర్టిస్ట్, ఎలా ఉన్నా సరే వాళ్ళందరికీ సూపర్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఈ రోజు దాకా లైమ్ లైట్లోనే నేను, నెక్స్ట్ 4 months నేనే స్టార్ అన్నట్టుగా మీన రాశి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇప్పుడు వస్తుంది. ఇదంతా వచ్చి ఇట్స్ నాట్ సమ్ డ్రామా, దిస్ ఇస్ ద రియాలిటీ. ఇలా గ్రహం మీకు ఉందంటే ఇది జరిగి తీరాలి. ఇంకొకటి, చాలామంది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా మనం చూసామంటే శని వక్రంగా ఉండడం అనేది మీనరాశి వాళ్ళకి ఒక మంచి విషయం, మంచి పేషెన్స్ ఇస్తుంది. లైఫ్లో కొత్త విషయాల్లో మనం కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలా వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే అక్కడ రోడ్ బ్లాక్ ఉంది, మనం తిరిగి వెళ్ళాలి అని ఒక క్లారిటీ ఇస్తుంది. లైఫ్ పాత్ని చేంజ్ చేస్తుంది. ఇప్పుడు చూసారంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళ ఇంటి ముందర లేదంటే పాత్
రోడ్ వే బ్లాక్ క్లియర్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్స్ ఏదైనా ప్రాబ్లం అయ్యి ఇప్పుడు సరి చేస్తారు. చాలా రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇది ఎప్పుడో సరి చేస్తారు, ఇప్పుడు వచ్చి సరి చేస్తారు. ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి. అదిలా మీ పక్కంటి వాళ్ళకి మీకు అనవసరమైన గొడవలు జరుగుతూ ఉంటే అదంతా క్లియర్ అవుతుంది. ఇప్పుడు ప్రొవైడెడ్ నేను చెప్పినట్టు వృశ్చికంలో, కర్కాటకంలో, మీనంలో, కన్యాలో ఇలాగా వక్రంగా గ్రహాలు ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది. లేదంటే ఏం జరుగుతుంది? చిన్న చిన్న విషయాలకి టెన్షన్, అనవసరమైన కన్ఫ్యూషన్, అసలు వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఒకటి, చెప్పేది ఒకటి. అలాగా కొన్ని విషయాల్లో స్లిప్ అవ్వడం, కింద పడడం. లేడీస్ అయితే గర్భ సంచి సంబంధించింది, యూట్రస్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం. అమ్మాయి హెల్త్, నాన్నమ్మ హెల్త్, అమ్మమ్మ హెల్త్, ఇదంతా చూసుకోవడం. ఇదన్నీ మీరు చూసుకుంటే బ్యాలెన్స్ పెద్దగా ఏమి ఇష్యూ రాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీనంలో పుట్టిన వాళ్ళకి డాండ్రఫ్, అలోపీసియా, హెల్త్, మెయిన్గా స్కిన్, హెయిర్ సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఒక 3 months ఉంటుంది. తర్వాత ఇది ఎందుకు జరుగుతుంది తెలుసా? రెగ్యులర్గా మీరు యూస్ చేసే సోప్, రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ యూస్ చేయకుండా కొత్తది ఏదో బాగుందని మీ ఫ్రెండ్ అడ్వైస్ చేస్తారు, అది మీరు రాసుకుంటారు, అయ్యో అయ్యో అని తర్వాత ఇబ్బంది పడతారు. దట్ ఇస్ ద రియాలిటీ. అది మాత్రం చూసుకోండి, మీతో అంతా బాగుంటుంది. యుల్ బి వెరీ హ్యాపీ. ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటే వీళ్ళు? సో మీనంలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ విషయం, ఎక్కడైతే పెద్ద పెద్ద హోమం జరుగుతుందో, లేదంటే పెద్ద వ్రతం చేసుకుంటున్నాను సార్ అని చెప్తున్నారో, ఈ చాతుర్మాస వ్రతంలో చాలా మఠాల్లో, చాలా గుళ్ళలో చూసారంటే స్పెసిఫిక్ వ్రతాలు చేస్తారు. చాలామందికి అన్నదానం చేస్తారు, కొన్ని దానాలు చేస్తారు. అలాంటి దానాలకి మన దాన ధర్మం చేయడం అనేది పెద్ద విషయం. అంటే మన డబ్బుల పరంగా చేయొచ్చు, లేదంటే భిక్షా సేవ చేయొచ్చు, పాదపూజ సేవ చేయొచ్చు. ఇలాంటి దానం మెయిన్గా మఠంలో ఉన్న మహాస్వాములకు చేసేటప్పుడు పెద్ద చేంజ్ అనేది మీకు దొరుకుతుంది. ఒకవేళ ఫారిన్లో ఉన్నారు, సెట్ అవ్వదంటే ఇక్కడ లోకల్లో ఎవరైనా మీకు కాంటాక్ట్ చేసి ఇక్కడ ఉన్న మఠంలో చేయడం చాలా గొప్ప ప్లేస్మెంట్కి వస్తారు. బీ హ్యాపీ. అద్భుతం, అద్భుతం. డెఫినెట్గా ఇట్లాగే హ్యాపీగా ఉండాలి మీన రాశి వారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శని వక్రగతి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి హరీష్ గారు. అంత పద్మనాభుడిని, పద్మనాభ స్వామిని మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం. నెక్స్ట్ 139 days మీ యొక్క లైఫ్లో ఏది కావాలో అది దొరుకుతుంది. మెయిన్గా పిల్లలకి మంచి జరుగుతుంది. శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను అనుకున్న సీటో, నేను అనుకున్న కాలేజో అస్సలు దొరకలేదో, నాకు మార్క్ తక్కువ వచ్చింది, నీట్ ప్రాబ్లం జరుగుతుంది, మెరిట్ వస్తుందా లేదా, స్పెసిఫికలీ ఫర్ బ్యూరోక్రాట్స్, బిజినెస్ పీపుల్ అండ్ ఫర్ ద మానవ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని వక్రం అనేది 100% పనిచేస్తుంది. శని వక్రంగా ఉందంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. 139 days మీ ఒంట్లో నుంచి చెమట బయటికి రావాలి ఒకటి. రెండవది, ది మోర్ యూ వాక్, శని గెట్స్ యాక్టివేటెడ్. సో ఇది 2 important లాజిక్స్ విచ్ యూ అంటే అండర్స్టాండ్. థర్డ్ ఇంపార్టెంట్ వన్ చూసారంటే, మీ లైఫ్లో ఈ శని నార్మల్గా ఉన్నాడంటే మీకు ఒక విధమైన ఫలాలు, శని వక్రంగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది. శని వక్రమైనప్పుడు దాని ముందర ఉండే రాశిలో 50% ఆఫ్ ద ఫలితాలు అండ్ ఎగ్జాక్ట్ కూర్చున్న స్థలంలో 50% ఆఫ్ ద ఫలితాలు చేస్తాడు. మీనింగ్ కుంభరాశికిను మీనరాశికి ఇన్ కంజంక్షన్లో చేస్తాడు. కుంభరాశి అధిపతి శని, మీనరాశి అధిపతి గురు. సో అక్కడ చేసే ఒక వక్రంగా ఉంది కాబట్టి చాలా మందికి అసలు నా లైఫ్లో నేను పనికినే వెళ్ళలేదు, ఐ డెంట్ వర్క్, నాకు జాబే లేదు అనే వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు జాబ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి ఒక పెద్ద చేంజ్ జరుగుతుంది. అదేలాగా చాలా విషయాల్లో మీరు స్టాప్ చేశారో, ఆగిపోయింది, నేను ఇంతకు ముందు ట్రై చేశాను కానీ ఆయన పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, ఇలాంటి విషయాలన్నీ ఉంటుంది. పాత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మళ్ళీ మొదలవుతుంది. రెండవది, జాతక పరంగా మీ యొక్క జాతక ఘట్టం మీరు చూసారంటే కర్కాటకంలో, వృశ్చికంలో, కన్యా రాశిలో గురు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహంలో ఏది మీకు వక్రంగా ఉన్నా మీకు జాక్పాట్. ఎప్పుడైతే జాతకంలో ఒరిజినల్లీ పుట్టిన జాతకంలో వక్రంగా గ్రహం ఉందో, గోచారంలో గ్రహం అయినప్పుడు వాళ్ళకి దే విల్ గో ఇన్ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ వేగంలో వెళ్తారు. చాలా మంది రాజకీయాలు మీరు చూసారంటే అసలు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఎమ్మెల్యే సీట్ దొరుకుతుంది, ఇమ్మీడియట్గా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ లెవెల్లో వెళ్ళారు. ఐ కెన్ నేమ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ తమిళనాడు యాజ్ వెల్. బికాస్ దాంట్లో చూసారంటే చాలా ముఖ్యమైన గ్రహం అని చెప్పేది గురువు, శని, ఇది వక్రంగా ఉంటుంది. కరెక్ట్గా వక్రం వచ్చినప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు. దిస్ 2 years బ్యాక్ మీరు చూసారంటే
ఒకవేళ వక్రంలో లేదంటే చాలా కష్టపడి అవ్వాల్సిన ఒక సిచ్యువేషన్. సో వక్రం అనేది ఇట్స్ లైక్ ఎ రబ్బర్ బాల్. ఓకే. గోచారం కనెక్ట్ అయింది అని అంటే డెఫినెట్ అంతే, గా అది help సిక్సర్ చేస్తుంది. సిక్సర్. ఓ, సో ఓకే. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే Main గా పర్టికులర్ గా కర్కాటకము, వృశ్చికము, కన్యా రాశిలోనే ఇవి జరుగుతాయి. ఇలాంటి చోటల్లో మీకు గ్రహాలు వక్రంగా వక్రించి ఉంది ఉంటే. అంటే, అండ్ ఇంక్లూడింగ్ మీనం, మీనంలోనే ఉంది కదా. సో మీనం 4 రాశుల్లో ఏ గ్రహం మీరు వక్రంగా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం ఫర్ యూ. మనం చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అంతే. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా మంది వక్రము, మీరు అయిపోయారు, మీ కథ అయిపోయింది అని చూస్తున్నాను. బట్ శాస్త్రంలో ఏముందో దాన్ని కరెక్ట్గా మనం చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఇలానే